దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో మరి దేవుడు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయం నుంచి దేవుడు మనల్ని కాచి కాపాడి మన రాకపోకలందు తోడయుండి నడిపించి మరి మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. కుడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కైప్ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. సుజాత అక్క, ప్రైజ్ రాడక. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అక్క మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి అక్క. ఓకే, ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువ, పరిశుద్ధాత్మ తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకారం జరిగించిన యేసయ్య, ఇక సాయంత్రకాల సమయం మందు ప్రభ మీరు ఇచ్చిన ఇక సమయం కొరకు మీకు వందనాలు. దినమంతా ప్రభ మమ్మల్ని మీరు కాచి కాపాడి నడిపించిన విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. మహిమలో ప్రభ నా తండ్రి నివసించిన దేవుడవు ప్రభ, మా మధ్యలోకి మీరు దిగి వచ్చిన దేవుడవు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క ఘనమైన కార్యంలో ఆశ్చర్యమైన కార్యంలో చూచుటకు ప్రభ మాకు ఇచ్చినటువంటి ప్రభ యొక్క ధన్యత కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమందికో లేని ఈ యొక్క అవకాశం ప్రభ మాకు ఇచ్చిన తండ్రివి నీవు. గొప్ప దేవుడు మా పట్ల నా తండ్రి కార్యం జరిగించేవాడు, మా ప్రార్థనలు ఆలకించే దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు, పరిశుద్ధుడవు 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 అని వేల దూతల చేత పోగడబడుచిన నా యేసయ్య, నతని మీ యొక్క నామమును పరిశుద్ధపరచబడును గాక. ప్రభ నా తండ్రి ఈ రాత్రి కాల సమయం అంది నా ప్రభ, ఈ విధంగా మేము కూడుకుంటూ ప్రభ మీరు ఇచ్చిన సమయం కొరకే మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. రానైన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభ నతని మీరు సిద్ధపరచండి. ప్రభ నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభ, మమ్మల్ని ప్రభ ఆయత్తపరచండి, సిద్ధపరచండి ప్రభ నా తండ్రి. మాకు ఇంకా ప్రభ ఏం తెలియదు ప్రభ, మేము తెలుసుకోవటకు ప్రభ మరి నా తండ్రి నీ యొక్క వాక్యంలో ఇంకా ఎన్నో మర్మములు, వేల మర్మములు ప్రభ ప్రవచనాలు ఉన్నాయి నాయన. ప్రతి ఒక్కటి మాకు తెలియజేయండి ప్రభ. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరిని ప్రత్యేక రీతిగా మీరు దర్శించండి, దీవించండి. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న దేవుడు, నువ్వు జీవం కలిగిన దేవుడు, నీకు జీవవాక్కులు వినుటకు ప్రభ ప్రతి ఒక్క బిడ్డను నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రికార్డింగ్స్ ద్వారా ప్రభ మరి ఎంతో మంది మేలు పొందినట్లు ప్రభ కృపగల నీకు కార్యంలో ప్రభ మా జీవితాలలో జరిగించమని ప్రభ, నీకు పరిశుద్ధమైన కార్యంలో మేము చూచుటకు ప్రభ మాకు కన్నులను తెరవమని ప్రార్థిస్తున్నాం. నా విమోచకుడ సజీవుడమైన యేసయ్య నా తండ్రి ప్రభ, నువ్వు సజీవులలో ప్రభ నా తండ్రి ప్రథముడవు, ప్రధాన యాజకుడమైన యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ నా తండ్రి నీకు పునరుద్ధాన శక్తి చేత ప్రతి ఒక్క బిడ్డ మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ నీ యొక్క ప్రతి కార్యంలో ప్రభ నా తండ్రి మేము మహిమ చూచినట్లు ప్రభ పరిశుద్ధమైన కార్యంలోను ప్రభ నా తండ్రి మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాము. సమస్తంలో ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. అక్క ప్రైజ్ రాడక. థ్యాంక్స్ అక్క. చంద్రశేఖర్ ప్రైజ్ రాడనా బ్రదర్? ప్రైజ్ లార్డ్ అన్న, మీరు పాట పాడండి. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. లేతునని తా చెప్పినట్లు, లేతునని తా చెప్పినట్లు, లేఖనములు పలికినట్లు, లేఖనములు పలికినట్లు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. భద్రముగ సమాధి పైన పెద్ద రాతిని యుంచిరి భటులు, భద్రముగ సమాధి పైన పెద్ద రాతిని ఉంచిరి భటులు. ముద్ర వేసి రాత్రి అంతా, ముద్ర వేసి రాత్రి అంతా, నిద్రలేక కావలియున్న, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగి రాతిని పొర్లించి, ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగి రాతిని పొర్లించి, బలిరె దానిపై కూర్చుండే, బలిరె దానిపై కూర్చుండే, భయమునుందా కావలివారు, భయమునుందా కావలివారు, లేచినాడురా సమాధి
గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు. పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు. నరక బాధ లేదు మనకు, నరక బాధ లేదు మనకు. మరువకండి యేసుని ప్రభుని, మరువకండి యేసుని ప్రభుని. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం. యేసునందే ఆత్మా శాంతి, యేసునందే ఆత్మా శాంతి. యేసునందే మోక్ష భాగ్యం, యేసునందే మోక్ష భాగ్యం. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించినాడు. పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించినాడు. పాపులను ప్రేమించినాడు, పాపులను ప్రేమించినాడు. ప్రాణధనము చేసినాడు, ప్రాణధనము చేసినాడు. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. లేతుననితా చెప్పినట్లు, లేతుననితా చెప్పినట్లు, లేఖనములు పలికినట్లు, లేఖనములు పలికినట్లు. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. పప్పు బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్ అన్న. వాక్యం షేర్ చేసుకోండి అన్న. ఈ సాయంత్రకాలం సమయం ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ వందనాలు. మనం వాక్యం వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. యేసుప్రభా నీకే వందనాలు యేసుప్రభా. ఈ సాయంకాలం సమయం యేసుప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా యేసుప్రభా మాకు ఎలాంటి ఇబ్బందులు రావద్దు యేసుప్రభా. ఈ వాతావరణాన్ని మరి ముఖ్యంగా యేసుప్రభా ఈ వాక్యంలో మేము మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని నువ్వు దాని చుట్టూ పెట్టండి యేసుప్రభా, అదుపులో పెట్టండి యేసుప్రభా. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేవలం యేసుప్రభా మా నాలుక నీ మాటలే మాట్లాడాలా యేసుప్రభా. అలాంటి గొప్ప వారిగా మేము జీవించాలా. నువ్వు గొప్పగా మమ్మల్ని వాడుకోండి. ఈ వాక్యం ద్వారా అనేకులు విశ్వాసం నడవాలా యేసుప్రభా. అలాంటి గొప్ప కార్యం జరిగించమని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పప్పు బ్రదర్ వీడియో ఆన్ చేయండి. వీడియో అంటే కొద్దిగా నేను బయట ఉన్నా బ్రదర్, పర్లేదు నేను ఇట్లా చెప్తాను. సరే అందరికి నా వాయిస్ వినిపిస్తుంది బ్రదర్. అయితే నేను అది ఇంతకు ముందు చంద్రశేఖర్ పాట పాడిండు, లేచినాడురా యేసు ప్రభు మన పాపాల గురించి. అంటే ఈ రోజు యేసు ప్రభు మన గురించి చనిపోయి తిరిగి లేచినాడు అనమాట. ఎందుకు మన గురించి చనిపోయాడంటే మనం చేసుకున్న పాపాల గురించి ఆయన బలయ్యి మన పాప కడగడానికి ఆయన లేచాడనమాట. అయితే మనం వాక్యంలో వెళ్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనము. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 55వ వచనము. అందరు తీస్తే నేను చదువుతాను అనమాట. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 55వ వచనంలో ఏముందంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. హల్లెలూయా. మరణముకున్న ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం అంట. అంటే ప్రపంచం అంతటా దేనికోసం భయపడతారు? గొప్ప వాళ్ళు కానీ, బీద వాళ్ళు కానీ, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కానీ,
ఆరోగ్యంగా లేని వారు కానీ మరణం కోసం భయపడతారంట. ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో భయం చాలా భయపెట్టాల్సిన విషయం ఏంటంటే మరణము. భయపడతారు అనమాట. ఎందుకు? ఆ మరణం అందరినీ మింగివేస్తుంది కాబట్టి. యేసు ప్రభు ప్రపంచం మొత్తం భయపడుతున్న మరణం కోసము మరణించి మరణం ద్వారా జయించుడు అనమాట. అంటే మనం అందరం భయపడుతున్నాము, అరే చచ్చిపోతామేమో, ఇట్లా చేస్తే చచ్చిపోతామేమో, ఆరోగ్యం బాగలేకుండా చచ్చిపోతామేమో భయపడుతున్నామని ఆయన దాన్ని గుర్తు చేసుకొని ఏం చేసిండు? మన కోసం భయపడుతున్నాం కాబట్టి మరణించి మరణం ద్వారా జయించెను. ఎవరు? కేవలం యేసు ప్రభు. పాపం ప్రాయశ్చిత్తము చేయుటకు కలవరి శిలువలో మరణించిన అనమాట. మన పాపం ప్రాయశ్చిత్తం చేయడానికి యేసు ప్రభు కలవరి శిలువలో మన కొరకు మరణించిండు. మరణించి తిరిగి లేచాడు అనమాట. మన కొరకు ఎందుకు లేచాడు? నీ కొరకు నా కొరకు లేచాడు అనమాట. కాబట్టి ప్రపంచం అంతటా పునరుద్ధానం దినముగా ఈరోజు చేసుకుంటాం అనమాట. ప్రపంచం మొత్తం యేసు ప్రభు పునరుద్ధానముగా చేసుకుంటాం అనమాట. దేవుని మహిమపరుస్తూ, ఎందుకంటే మరణం నుండి జయించి లేచిన దేవుడు నీ కొరకు నా కొరకు కేవలం యేసు ప్రభువే. అందరూ పుట్టినరోజులు మ్యారేజ్లు చేసుకుంటారు కానీ పునరుద్ధానం ఎవ్వరు చేసుకోరు. మీరు ఎన్ని గ్రంథాలలో వేరే మత గ్రంథాలలో చూసుకున్నా కానీ మరణించి తిరిగి లేచిన దేవుడు ఎవ్వరు లేడు, కేవలం యేసు ప్రభు మాత్రమే. అలాంటి పెద్ద త్యాగము తల్లిదండ్రులు కూడా చేయరు. అలాంటి పెద్ద త్యాగము మనం ప్రేమించిన వారు కూడా చేయము. కానీ యేసు ప్రభు మన గురించి పునరుద్ధానం అయింది అనమాట. ఎందుకంటే ఆయన మనం చేసిన పాపాల గురించి, నీ కొరకు నా కొరకు కేవలం యేసు ప్రభు మాత్రమే అయ్యాడు. మనము ఇంకొక వాక్యంలోకి వెళ్దాం అనమాట. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనంలో ఏముందంటే, మత్తయి సువార్త 28:5-6లో ఏముందంటే, దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత మగ్దలేని మరియా ఒక సుగంధ ద్రవం తీసుకుని దేవుని సమాధి దగ్గరికి వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది? 3వ రోజు ఆదివారం వెళ్తుంది. అప్పుడు వాళ్ళ మధ్యలో దూత వచ్చి ఏమంటుందంట, దూత ఆ స్త్రీలను చూచి, స్త్రీలు అంటే ఎవరు? మగ్దలేని మరియా ఇంకా స్త్రీ ఉందన్నమాట. భయపడకుడి, సిలువ చేయబడిన యేసు. సిలువ ఇప్పుడు నేను చెప్పింది మన ప్రాణాల కొరకు, మన పాపం కొరకు దేవుడు సిలువలో వేయబడిన అనమాట. సిలువలో వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారు నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. హల్లెలూయా. యేసు ప్రభు సమాధిలో లేడంట. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? శిష్యులతోని ప్రజలతోని ప్రతిసారి నేను లేను, సమాధిలో ఉండను, తిరిగి లేచిపోయాడు. ఎక్కడ పోయిండు? ఆ శిష్యుల మధ్య తిరుగుతుండు. ఆ శిష్యుల మధ్యలో కూడా కాదు, ఈ రోజు మన దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, మన మధ్యలో ఉన్నాడు. మీరు వాక్యం వింటురు, మీ మధ్యలో ఉన్నాడు. ఎవరున్నారు? యేసు ప్రభువు. ఎందుకనంటే మీ కొరకు నా కొరకు పాపం చేసినాం కాబట్టి ఆయన శిలువలో మరణించి పునరుద్ధానం చెందింది అనమాట. కేవలం మన కొరకు, మనం చేసిన పాపం కొరకు యేసు ప్రభు పునరుద్ధానం చేసిండు. అంటే చాలా మంది శిలువను చూసి ఏడుస్తుంటారు అనమాట. బాగా కన్నీరు ఏడుస్తుంటారు అనమాట. అది ఆ ఏడుపు నాకు లేదు. ఎందుకు లేదంటే నాకు వాక్యం తెలియదు కాబట్టి. ఆ వాక్యం తెలుసుకుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది అనమాట. ఎందుకు వస్తుంది ఏడుపు? అరే నా గురించి ఒక మనిషి చనిపోయాడు, నా గురించి ఒక మనిషి చనిపోయాడు అంటే అది మామూలు విషయం కాదు. నా సొంత తల్లిదండ్రులు కూడా చనిపోరు, నా సొంత ఫ్రెండ్స్ కూడా చనిపోరు, నా భార్య చనిపోరు, కానీ యేసు ప్రభు చనిపోయాడు. అలా ఒక అతను ఒక రోజు ఒక స్టేజ్ మీద వాక్యం చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తుండంటే, నాకు ఎప్పుడు చూసినా సిలువను చూసి అందరు ఏడుస్తుంటారు, అది ఎందుకు ఏడుస్తారో నాకు తెలియదు అని చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత ఒక విషయం చెప్పాడు. ఏమనంటే, మా నాన్న పుట్టినరోజు రోజు మా నాన్నకి కావాల్సిన మంచి పట్టు వస్త్రాలు బట్టలు తీసుకొచ్చి మేము కేక్ కట్ చేసి అందరం మంచిగా భోజనం చేసుకున్న తర్వాత మధ్యరాత్రి మా నాన్న హార్ట్ అటాక్ వచ్చింది. మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మా నాన్నకి హాస్పిటల్ తీసుకుంటే ఆ దారి మధ్యలో మా నాన్న చనిపోయాడు అనమాట. అయితే మా నాన్నకు ఆ ఇష్టమైన బట్టలను చూసినప్పుడల్లా నేను ఏడుస్తూ ఉంటాను అనమాట. ఆ పెట్ట విప్పినప్పుడల్లా ఆ బట్టలు చూసుకుంటే ఏడుస్తుంటాడంట. అరే ఈ బట్టలు వేసుకొని మా నాన్న ఎంత సంతోషంగా ఉండే. అదే 2-3 గంటల తర్వాత మా నాన్న చనిపోయాడు. ఎప్పుడైతే అతను ఈ వాక్యం చదివి యేసు ప్రభువుని తెలుసుకొని సత్యంలోకి వచ్చి ఎప్పుడైతే ఈ వాక్యం చదివిండో అప్పుడు ఆ బట్టలను చూసి నాకు ఏడుపు వస్తుందంట. యేసు ప్రభు సిలువను చూస్తేనే దుఃఖం వస్తుందంట. హల్లెలూయా. ఎందుకంటే అరే మా నాన్న అనారోగ్యంతో చనిపోయాడు, కానీ యేసు ప్రభు మాత్రము నా కొరకు చనిపోయాడు. మా నాన్న అనారోగ్యం, ఆయనకి ఏ ప్రాబ్లం ఉందో ఆయన చనిపోయినా నా కొరకు చనిపోలేదు, కానీ నా యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు. ఇందులో సత్యం ఉన్నది.
ఈయన నా కొరకు చనిపోయాడు కాబట్టి నేను ఈయన కొరకు ఏదైనా చెయ్యాలా, ఈయన కొరకు ఏదైనా చెయ్యాలనేసి ఆయన అప్పటి నుండి ఏం చేస్తుండంటే తన తండ్రి బట్టలు చూసుకుంటే ఏడుస్తలేడంట, సిలువను చూసి ఏడ్చుకుంటున్నాడంట. మనం ఇంకో వాక్యంకి వెళ్దాము. ఎఫెస్సీలు 5:2 ఏముంది చూద్దాం ఒకసారి. ఎఫెస్సీలు 5:2, ఎఫెస్సీలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. హల్లెలూయా. యేసుప్రభు ఏం చేసిందంటే ఇక్కడ క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవుని అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగను మీరును ప్రేమ గలిగి నడుచుకునుడి. అంటే యేసు ప్రభు ప్రేమను కలిగి మనం నడుచుకోవాలంట. అది నడుచుకుంటున్నామా? నేను నడుచుకుంటున్నానా? యేసు ప్రభు బిడ్డ నడుచుకుంటున్నారా? చెప్పండి. ఆ ప్రేమ మనకు ఉన్నదా? ఆయన పరిమళ సువాసన, మనము మరణపు వాసన ఉన్నాము. ఆయన పరిమళ సువాసన ఎట్లుందంట? ఆయన మరణపు వాసనలో మనం ఉన్నామంట. నువ్వు ప్రేమించే ప్రేమ మనుషులను పరిమళ వాసనగా ఇవ్వాలంట. ఇప్పుడు మనము ఏ విధంగా ప్రేమించాలా? ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా, నా ప్రేమ ఎట్లుంటదంటే, అంటే నా గురించి చెప్తున్నాను, ఇతరుల గురించి చెప్తలేను. నా ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే, అరే నేను అక్కడ బిజినెస్ చేస్తున్నా అంటే ఆయన నుండి నేను లాభం పొందుతున్నా, ఆయన నుండి డబ్బు పొందుతున్నా కాబట్టి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రేమించినట్టు నేను నటిస్తున్నా. కానీ యేసు ప్రభు అలాంటి ప్రేమ చేయలేదంట. ఇప్పుడు నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు వేరేను ప్రేమిస్తే అక్కడ ఏముండదు. ఎవరైతే నిన్ను గుర్తుపట్టరో, ఎవరైతే నిన్ను ప్రేమించరో నువ్వు వాళ్ళని ప్రేమించమంటున్నాను అనమాట యేసుడు. అక్కడ పరిమళమైన వాసన పుట్టించమంటుండు. అయితే ఇప్పుడు నా ప్రేమ ఏ విధంగా ఉంది? ఒక డబ్బును ఆశించే ప్రేమలాగా ఉంది. అంటే ఆ ప్రేమ నాది ఏ విధంగా ఉందంటే వేషధారణమైన ప్రేమ. అంటే ఒకటి వస్తుంది కాబట్టి నేను ఆయన ప్రేమిస్తున్నా. కానీ యేసు ప్రభు మన గురించి మన నుండి ఏం ఆశించలేదు. కేవలం మన పాపాలు క్షమించబడాలని మరణం తీసుకోండి. ఎందుకు? మనము ఆయనతోని ఉండాలా. ఈ పరలోక రాజ్యం ఆయన వచ్చినప్పుడు ఆయనతో మనం కలుసుకోవాలి కాబట్టి ఆయన మన కొరకు సిలువలో వేయబడింది అనమాట. అయితే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, మనకు క్రీస్తును మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవుని అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అంటే నీ గురించి ఆయన త్యాగమైపోయింది అనమాట. ఎవరు? యేసు ప్రభు. కేవలం నీ గురించి, నా గురించి, మనందరి గురించి యేసు ప్రభు త్యాగమైపోయాడు. నీ కొరకు మన కొరకు పరిమళ సువాసన ఇవ్వడానికి, పాప జీవితంలో ఉన్న మనకి ఇవ్వడానికి, మనకు పాప జీవితం ఉంది కాబట్టి మనకి ఇవ్వడానికి అనుగుణంగా మనకు ప్రేమను నేర్చుకోవాలి. అంటే దాని అర్థం మనం కూడా ఇతరులను ప్రేమించాలా. ఎవరి కొరకు చెయ్యాలి? నశించిపోతున్న వారి కోసం మనం ప్రేమించాలా. అంటే ఎవరైతే దేవుణ్ణి నమ్ముకోలేదు, ఎవరైతే అసలు దేవుని గురించి తెలియలేదో వాళ్ళని మనం ప్రేమించాలా. వాళ్ళని ప్రేమించి అక్కడ దేవుని యొక్క పరిమళ సువాసనని ఇక్కడ వెదజల్లాలా. వాళ్ళని సత్యమైన మార్గాన్ని మనం నడిపించాలా. చాలా మంది లోకంలో ఎంతగానో బాధపడుతారు, ఎంతగానో అసలు దేవుడు తెలియక ఎంతగానో నశించిపోతారు. ఏ దేవుడు సత్యము, ఏ దేవుడు నిజమని ఈ రోజులో చాలా మంది అనమాట. అయితే ఈ దేవుడు నిజం అనే మాట నువ్వు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలన్నమాట. అక్కడ దేవుని యొక్క పరిమళ సువాసన ప్రేమని నువ్వు వెదజల్లించాలన్నమాట. అయితే ఆయన త్యాగం కోసము, మన కోసం ఆయన త్యాగం అయిపోయాడు యేసు ప్రభు. ఈ రోజు నీ ప్రేమ ఎలాంటిది? మనుషులను ప్రేమించే నీ ప్రేమ ఎలాంటిది? యేసుక్రీస్తు లాంటి ప్రేమ మనలో ఉన్నదా? యేసు ప్రభు లాంటి ప్రేమ మనలో ఉన్నదా? ఆయన బలి అర్పణ ద్వారా మనకు పరిమళ సువాసన యేసు ప్రభు ఇచ్చారనమాట. యేసు ప్రభువు ఒక మనిషి విలువ గురించి ఆయన సిలువకి వేయబడి, ఆ విలువ ఏంటిది? నువ్వు చేసిన పాపము ఈ రోజు నుండి సమాధి అయిపోయింది, దాన్ని వదిలేశాను. నువ్వు తెలియక చేసింది తప్పు, తెలిసి చేసింది పాపం అనమాట. అయితే ఈ రోజు మనం చేసిన పాపాన్ని మనం వదిలేసి కేవలం యేసుక్రీస్తు ద్వారా మనము ముందుకు సాగుతూ ఉండాలి. ఎప్పుడైతే ఆయన కొరకు మనం ముందుకు సాగుతూ ఉంటామో మన మార్గాన్ని దేవుడు సఫలపరుస్తున్నాడు. కానీ ఈ రోజు నాకు ఇంకొక విషయం ఆశ్చర్యం ఏంటంటే, ముఖ్యంగా దేవుడు ఆయన పూర్వీకులు మనం చేసిన అనమాట. అది చాలా గొప్ప విచిత్రం. అంటే ఆయన మనసు ఏ విధంగా ఉంది? ఆయన లోపల ఎలాంటి స్వార్థం లేదు. అరే ఆయన లోపల అస్సలు ఆయన పూర్వీకులు మనం చేసింది కాబట్టి ఆయన లోపల ఎలాంటి స్వార్థం కనిపిస్తలేదు. ఆయన అంత పెద్ద దేవుడు. ఆయన నేను నా పోలిక వీళ్ళకి ఎందుకు చేయాలా, వీళ్ళు నా కింద ఉంటారు కదా అనేసి ఏదో ఒక పోలికగానే. ఇప్పుడు చూడండి, జంతువుల పోలిక చేసిండు, మనకు ఆయన పోలిక చేసిండంటే దేని గురించి చేసిండు? ఆయన తట్టు చాలా మందిని మనం తీసుకెళ్ళాలా. అంటే మనం చాలా అదృష్టవంతులం. ముఖ్యంగా నేను చాలా అదృష్టవంతులు. ఈ నిజమైన యేసు ప్రభుని నేను తెలుసుకున్నా. ఎవరైతే యేసు ప్రభుని తెలుసుకోలేదో వాళ్ళ గురించి నాకు బాధ అనిపిస్తుంది అనమాట. అదే బైబుల్ ఉందనమాట, బ్రతుకుట క్రీస్తు కొరకైతే చావుట మేలంట. అంటే ఈ లోకంలో మనం బ్రతుకుదాం కేవలం క్రీస్తు కొరకి.
చచ్చిపోతే ఏమవుతుంది? యేసు దగ్గర ఉంటాం మనము. అయితే యేసు ప్రభు కేవలం నీ గురించి నా గురించి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఆయన ఒక ప్రేమని 10 మందికి మనం వెదజాలని. కానీ ఈ రోజు ఆ ప్రేమ మనలో ఉందా? ముఖ్యంగా మనలో ఆ తగ్గింపు ఉందా? తగ్గింపు జీవితం చాలా ముఖ్యమైనది. చంద్రశేఖర్ బ్రదర్ ఎప్పుడు వాక్యం చెప్పినా ఒకటే మాట అంటారు, తగ్గింపు జీవితం కలిగి జీవించాలా, కోపం ఉండొద్దు. ఏదో ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, ఇంటికి వెళ్ళగానే పిల్లల మీద కోపంగా నేను ఉంటే నేను చెప్పిన వాక్యం అంతా వ్యర్థమైపోతుంది. అందుకే ముఖ్యంగా మనకు కావాల్సిన తగ్గింపు జీవితం. ఎప్పుడైతే మనం తగ్గించుకొని జీవిస్తామో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆశీర్వాదము మన అకౌంట్ లో ఎప్పటికీ క్రెడిట్ అయితేనే ఉంటాయి. ఎప్పుడైతే మనము కోపంతో తిట్టేస్తామో అవన్నీ డెబిట్ అయిపోతుంటాయి అనమాట. మనము మన కుటుంబాన్ని ప్రేమించుకోవాలా, మన చుట్టుపక్కల వాళ్ళని ప్రేమించుకోవాలా, మన వాతావరణాన్ని చూసుకొని దాని ప్రకారం మనం జీవించాలా. అదే ప్రకారం ఈ ఊరు మొత్తం దేవుని యొక్క ప్రేమ నడుస్తుంది అనమాట. మా మిస్సెస్ దేవుని సత్యం తెలియదు అనమాట. అందునుంచి నేను చాలా తగ్గించుకుని ఉంటా, చాలా అంటే చాలా తగ్గించుకొని ఉంటా. ఎందుకంటే అరే ఆమె నన్ను చూసి అరే యేసు ప్రభువులు ఉన్నందుకు ఇంత ఈ విధంగా ఉండడేమో అనేసి ఆమె ఏం చేస్తుందో అన్నమాట, ఎప్పుడో ఒకప్పుడు యేసు ప్రభువుని తెలుసుకుంటుంది. అందుకే నేను ఏం చేస్తా, ఆమెకు చాలా సపోర్ట్ చేస్తుంటా. చాలాసార్లు చంద్రశేఖర్ గారు చెప్పారు అనమాట. ఏం చెప్పారంటే, మనం కూడా ఫ్రీగా ఉన్నప్పుడు మన ఇంట్లో మనం పనిచేస్తూ ఉండాలి. వాళ్ళ కూరగాయలు పోయడం కానీ ప్రతిదీ ఒక హెల్ప్ చేయడం. అంటే ఈ విషయం నేను ఎందుకు ఈరోజు చెప్తానంటే, మనలో తగ్గింపు ఉందా? తగ్గింపు అనేది ఫస్ట్ మన కుటుంబం నుండే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు మన ఫ్యామిలీలో తగ్గింపుగా జీవిస్తావో బయట కూడా అదే అలవాటు అయిపోతుంది అన్నమాట. ప్రతి విషయంలో నేను నా కుటుంబంలోనే నేను ప్రతి పని చేస్తాను మా ఇంట్లో. అంటే నేను గొప్పగా చెప్తలేను, ఇంతకుముందు నేను పని చేయకపోతుండే. ఎప్పుడైతే నేను వాక్యం విని వాక్యం ద్వారా వాక్యం చదువుతున్నానో అప్పుడు నాకు అర్థమైంది, అరే మనం తగ్గింపు అనేది ఎక్కడి నుండి వస్తుంది? యేసు ప్రభు నుండే వస్తుంది. ఆయన తగ్గించుకుంటు కాబట్టి పాపం మన గురించి మరణించిపోయాడు. ఆయన ఒక తగ్గించుకుంటే ఏమవుతుంది? ఆయనకి ఎంతసేపు ఆయన చనిపోకున్నా కూడా ఈ లోకాన్ని మార్చొచ్చు ఆయన. కానీ అది కాదు. అది ఒక మనిషిలాగా ఒక మనిషిలాగా మన దగ్గరకు వచ్చి ఒక మనిషి బతకాలంటే ఏ విధంగా జీవించాలా, పరలోక రాజ్యం పోవాలంటే ఏ విధంగా పోవాలా అనేది చూపించిన వ్యక్తి మొట్టమొదటిది యేసు ప్రభు మాత్రమే. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు లాగా ఉండాలంటే నేను చిన్నపిల్లలాగా అయ్యి వాళ్ళతో పాటు మనం మాట్లాడుకుంటా, ఆ చిన్నపిల్ల ఏ భాష మాట్లాడుతూ అదే భాష మాట్లాడుకుంటా మనం ఉండలేము. వాళ్ళు ఏదైనా చిన్న మాట మాట్లాడితే మనం విసిక్కించుకుంటాం. కానీ యేసు ప్రభు ఏం చేసాడు? మన మనసు మన తెలివి స్వభావంగా మన లోపల జీవించి మనం ఆ దారిలో నడిపించి ఆయన మన నుండి పరలోక రాజ్యంలో మన కొరకు సిద్ధపడడానికి వెళ్ళిపోయాడు అనమాట. అది ముఖ్యమైన విషయం. ఈ రోజు కూడా మనం ఏం చేయాలంటే తగ్గింపు జీవితంలో మనం జీవించాలా. అందరినీ దేవుని యొక్క వాక్యాన్ని పరిణామం మనకు కూడా మనం ఇంకో వాక్యం చూసుకున్నాం. మనం మొదటి యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముందంటే, మొదటి యోహాను 3వ అధ్యాయము 16వ వచనంలో ఏముందంటే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. అంటే ఆయన మన నిమిత్తము అంటే నా కొరకు నీ కొరకు ప్రాణం పెట్టినమాట. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుంటే ఆయన ప్రేమ ఎలాంటిది, దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అంటే సహోదరులు కూడా అంటే మనం ప్రాణం అంటే ఆయనలాగా మనం కూడా ప్రాణం పెట్టొద్దు. మనం సంపాదించుకున్న ప్రతిదీ డబ్బు కానీ ఏదైనా కానీ మనము ఏ విధంగా దేని ప్రాణం పెట్టాలంట? ఆయన విషయంలో మరణం అంటే ఏంటిది? మనం సంపాదించుకున్న డబ్బు ఆస్తి సమస్తము ఆయన పాదాల దగ్గర మనం త్యాగజేసుకోవాలంట. అది మనం మరణించడం అంటే ప్రతిదీ నువ్వు తగ్గించుకోవడము. నీ గర్వాన్ని, నీ కోపాన్ని, అవన్నిటి నీ గర్వం, నీ కోపం, నీ డబ్బు, నీ ఆస్తి, నీ ప్రతిదీ ఆయన పాదాల కింద పెట్టుకోవాలంట. అంటే దాన్ని నువ్వు యేసు ప్రభుకి ఇచ్చేసానమాట. అది మరణించడం అనమాట. ఎందుకంటే చెప్తుంది అండి, ఆయన నిమిత్తము తన ప్రాణం పెట్టెను. ఎవరు? ఆయన యేసు ప్రభు. ఇందులో ప్రేమ కనిపిస్తుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే యేసు ప్రభులో ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఆ వాక్యంలో ఉంది, చూడండి ఒకసారి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా అంటే యేసు ప్రభు పెట్టినట్టు మనం కూడా ప్రాణం పెట్టాలన్నమాట. ప్రేమ పరిమళ వాసన కలిగి మనను ఎవరిని ఆయన ప్రేమించినో అంటే ఎలా అంటే ఈ ప్రేమ మనకు పెట్టిన ప్రేమ మనం ఇతరులను ప్రేమించి దేవుని యొక్క పరిమళ వాసన గల దాన్ని తయారు చేయాలన్నమాట. ప్రతి విషయంలో నువ్వు ప్రేమ కలిగి జీవించాలన్నమాట. ప్రతి విషయంలో దేవుని యొక్క ప్రేమ కలిగి జీవిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. ఏ విధంగా ప్రేమించాలంటే ఏ విధంగా ప్రేమ నీకు ఫోన్ చేసేరు, బ్రదర్ ఇట్లా ఈ హాస్పిటల్లో ఈ ప్రాబ్లం ఉంది, మా అబ్బాయికి బాగలేదు. ఆ ప్రాబ్లం మనకున్నట్టే మనం ప్రేమించాలి. అప్పుడు ఏంటంటే దేవుని కృప
దేవుని కనికరం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది అనమాట. చాలా మంది అంటుంటారు అనమాట, మాకు ఫోన్స్ వస్తుంటాయి, మేము రాత్రి 3 గంటలకు మాకు ఫోన్స్ వస్తుంటాయి, వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్తారు ఈ నైట్ మేము ఒక హాస్పిటల్లో ఉన్నాం అనమాట, ఇప్పుడే అడ్మిట్ చేసుకుని ఉన్నాము అంటే వాళ్ళు కన్నీటితో వాళ్ళకి ప్రార్థన చేస్తుందంట. ఆ కన్నీటి ప్రార్థన మన దగ్గర ఉందా? అలాంటి ప్రార్థన కలిగి జీవిస్తున్నాము మనము యేసు ప్రభులో. ఇతరుల బాధని మన బాధలుగా మనం తీసుకుంటున్నామా? ఎప్పుడైతే నువ్వు ఇతరుల మన బాధలాగా తీసుకుంటావో అప్పుడు యేసు ప్రభు నీ కొరకు సిలువలకు ఎక్కిండు కదా, ఈ బాధను తీసుకోవడానికి ఆయన నీ కొరకు సిలువలు ఎక్కిండు. నీకున్న బాధని ఆయన అనుభవించాడు, నువ్వు చేసిన పాపాన్ని ఆయన బాధలాగా తీసుకున్నాడు అనమాట. ఆ విధంగా మనం జీవిస్తున్నామా ఈరోజు? చాలా మందికి కోపం ఉంటది అనమాట, ప్రేమ ఉండదు. కానీ క్రైస్తవులే కానీ కోపంగా జీవిస్తూ ఉంటారు. కానీ ఈ రోజు దేవుడు ఏమంటుండంటే ప్రేమని వెదజల్లమంటుండు. కాబట్టి మనం ఈరోజు దేవుని యొక్క ప్రేమని వెదజల్లాలా. ఈశ్వరు ఒక కృప మన లోపల ఎప్పటికీ ఉండాలా. ప్రతి విషయంలో దేవుని ప్రేమగా మనం నడుచుకుంటూ ఉండాలా. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే, మనుషులకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమ ఉండాలి. ఆ తర్వాత ఓపిక ఉండాలా. ఎవరైనా అడిగితే దాని గురించి మనం వివరించి చెప్పాలా. మనం వెళ్తున్నప్పుడు ఎవరైనా లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ కూడా ఇవ్వాలా. అక్కడ మెల్లగా దేవుని యొక్క సువార్తను మనం చెప్పించాలా. నిజమైన దేవుడు యేసు ప్రభు, నిజమైన రక్షకుడు యేసు ప్రభు. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు యేసు ప్రభు. ఈ లోకం భయంకర చీకటితో ఉన్నది, దీన్ని దేవుడు వెలుగుగా మార్చిండు. ఆయన పోలికలు నిన్ను చేసిండు. ఈ పక్షులని ఇవన్నిటి దేవుడు చేసిండు. ఈ లోకంలో భయంకరమైన సాతాన్లు ఉన్నాయి. నాకు తెలియదు సాతాన్లు ఇన్ని గణం ఉన్నాయని. ఒకరోజు బ్రదర్ వాక్యంలో చెప్తారు అనమాట. సముద్రంలో ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి. ఈ భయంకర సాతాన్ని ఎదిరించాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ప్రేమ, దేవుని యొక్క వాక్యము. అప్పుడు దేవుడు అతబుద్ధిగా మనకు ఆయన శక్తిని మనకి ఇస్తుంటారు అనమాట. ఎందుకంటే దేవుడు సమస్తము వెళ్ళడానికి నీకు ఇచ్చిన అనమాట. అందునుంచి సమస్తం వెళ్ళాలంటే దేవుని సన్నిధిలో మనం నడవాలా, దేవుని యొక్క కృపలో మనలో ఉండాలా, ఆయన ప్రేమ కలిగి మనం జీవించాలా. ఎప్పుడు సిలువ చూసినా మనకి ఒక కన్నీరు రావాలా, ఒక బాధ రావాలా. అరే ఆయన శరీరాన్ని భయంకరంగా కొట్టిరు, అన్యాయంగా ఆయన చంపేసిరు. ఎందుకంటే అసలు ఆయన ఏమి చేయలేదు, కానీ ఆయన మీద అన్యాయం చేసి తప్పు చేసిందని ఒక కేసు ఫైల్ చేసి ఆయన సిలువకి ఎక్కినమాట. అయితే ఈ రోజు యేసుప్రభు 3వ రోజు పునరుద్ధానమైన ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే గా చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నీ కొరకు నా కొరకు యేసుప్రభు లేచినాడు అనమాట, తిరిగి లేచిండు. కాబట్టి ఈ రోజు మనం కూడా దేవుని ప్రేమిస్తాం, దేవుని ప్రకారం జీవిస్తాం, మనలో ఆయనను చూద్దాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది నాకు. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ప్రార్థించండి అన్న. హల్లెలూయా. యేసు ప్రభా నీకే వందనాలు. యేసు ప్రభా మన అదే విధంగా చేసిపా, నువ్వు మా కొరకు సిలువలో వచ్చావు. యేసు ప్రభా మేము నీ ప్రేమ కలిగి జీవించాలా, అనేకులకు నీ యొక్క సువార్తను ప్రకటించేలాగా తయారు చేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ. ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నవి. అర్చిత సిస్టర్ గురించి, నవీన్ బ్రదర్ గురించి, సుందరరావు బ్రదర్ గురించి ప్రార్థించండి. క్యాథరిన్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సర్వశక్తిమంతుడా జీవన తండ్రి నీకే వందనములు నాయన. ఇచ్చిన ఈ రాత్రి కాలంలో వాక్య చేత మమ్మల్ని ఎంతగానో బలపరిచిన ప్రభా, అందరిని బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నా ప్రభా తండ్రి నీకు స్తోత్రములు నాయన. ప్రభా వాక్యానుసారంగా మేము జీవించాలా, అందరి పట్ల మేము ప్రేమ కలిగి ఉండాలా. ప్రభా మీరే సహాయపడండి దేవా. నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. మాలో ఎటువంటి పాపమున్నా తొలగించండి దేవా. పరిశుద్ధమైన తండ్రి నీకే స్తోత్రములు నాయన. మా పవిత్రమైన జీవితం మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. వాక్య చేత మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించినారు, మమ్మల్ని బలపరిచినాను దేవా. అందుని బట్టి నీకే స్తోత్రములు, కోట్లాది వందనాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. మరి యేసుక్రీస్తు నామములో దేవ ప్రేరాంశాల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. పతక బిడ్డ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హర్షిత విషయంలో ప్రార్థిస్తున్న బిడ్డ కూడా ముట్టడి తాకండి దేవా. సంపూర్ణంగా స్వస్థత దయచేయండి, సమాధానం దయచేయండి, ఆ కుటుంబానికి నెమ్మది దయచేయండి. కుటుంబం పీడిస్తున్న దుష్ట శక్తులు, అంధకార శక్తులు కాలిపోను గాక దేవా. యేసుక్రీస్తు కుటుంబానికి సమాధానం దయచేసి రక్షణ మార్గం నడిపించిన కుటుంబానంతా దీవించి సాక్షి నిలబెట్టి రాకడకై సిద్ధపరచండి తండ్రి. యేసు ప్రభానికి వందన. నవీన్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాను, ఆవిడని కూడా ముట్టడి తాకండి, సంపూర్ణంగా స్వస్థత దయచేయండి దేవా. ఆవిడ దీవించి ఆశీర్వించి రక్త ప్రోషణ మీ దయచేసి నిసాక్విడిగా నిలబెట్టండి, ఆటంకాలను తొలగించండి తండ్రి. యేసు ప్రభానికి వంద. ఆ బిడ్డ కూడా రక్షింపబడాలా, సేవ చెయ్యాలా దేవా. కుటుంబానికి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలన్నీ కొట్టివేయండి, మరణ గండాలన్నీ కొట్టివేసి ఆ కుటుంబంతో సాక్షి నిలబెట్టండి. యేసు ప్రభానికే వందన. సుందరరావు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాను, ఆవిడని కూడా ముట్టడి తాకండి, సంపూర్ణంగా స్వస్థత దయచేయండి, వెచ్చడి వేసల నుంచి విడుదల దయచేసి మంచి ఆరోగ్యం దయచేసి ఆ బిడ్డ కూడా సమర్పణ జీతం దయచేయండి. సేవల బహుబలంగా మీరు వాడుకోండి దేవా. ఆ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. కుటుంబక యేసు ప్రభా ఇరుకులన్నీ కొట్టివేసి ఆ కుటుంబానికి నెమ్మది దయచేయండి దేవా. ఆ బిడ్డ కూడా సేవ చెయ్యను గాక,
బలమైన పాత్రగా మీరు వాడుకోండి దేవా. యేసు ప్రభా నీకే వందనాన్ని కుటుంబాలన్నీ సిద్ధపరిచి ప్రతి ఒక్క మహిమ నీకే చెల్లిసు నజరేయుడైన యేసుక్రీస్తుమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బ్రదర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ థ్యాంక్ యూ. ఈ నవీన్ బ్రదర్ గురించి నేను చేస్తాను. స్తోత్రములు పరిశుద్ధుడైన తండ్రి ప్రభువా, నైనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. అయా అబ్రహాం ఇసాకు యాకోబుల దేవుడా, నాయన మాకు చాలిన దేవుడా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన భయంకరమైన దినాలలో మేము ఉంటుండగా నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలు భద్రపరిచిన దేవ స్తోత్రం. నాయన వాక్యం ద్వారా మా జీవితాలను ప్రభువా మేము ఏ విధంగా మలుచుకోవాలో మాట్లాడిన దేవ మీ కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నాయన. అవును తండ్రి, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనని పౌలు కూడా మాట్లాడుతున్నాడు. అవును తండ్రి, అయినా మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం ప్రభు. అలాగే ఈ యొక్క నవీన్ బ్రదర్ను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నాయన ప్రభు. ఆ చెడు వ్యసనం నుంచి విడుదల దయచేయండి. యేసుక్రీస్తు నామములో కుటుంబం రక్షణ పొందాలా, అతని మైండ్ను సరిచేయండి ప్రభు. ఆ కుటుంబానికి మీ రక్షణ భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం నాయ. యాదగిరి బ్రదర్ విషయంలో కూడా ప్రార్థిస్తుంటున్నాం, అతన్ని స్వస్థపరచండి, రక్షించుకోండి. యేసుక్రీస్తు నామములో కుటుంబం రక్షణలోకి నడిపించుకోండి ప్రభు. మీకు స్తోత్రాలు తండ్రి, కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నాయన. అలాగే ఎలిషమ్మ గురించి వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రభు మరి ప్రతి ఒక్క శోధన కొట్టివేయండి, కంటి చూపునిచ్చిన దేవ స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. మీ నామానికి మహిమ తండ్రి. స్కైప్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరి శోధనలు కొట్టివేయండి ప్రభు, కీడు నుండి తప్పించండి నాయన. మీ యొక్క వెలుగులో అందరం మేము నడవాలనైనా ప్రభు. ముఖ్యంగా నా తండ్రి మరి క్రైస్తవుల విషయంలో ప్రభు మరి ఎవరు నా తండ్రి వారి మీద దాడులు చేయకూడనట్లు మీ హస్తము ప్రభు, మీ సన్నిధి, మీ కాపుదల నాయన మరి అందరి మీద ఉంచుమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. కృతజ్ఞతలు అర్పిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, ఇక్కడ మా కూడి ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచుకోండి ప్రభువా. నా తండ్రి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒకటి చిన్న రిక్వెస్ట్, ప్రేయర్ రిక్వెస్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్. చిన్న మనోజ్ బ్రదర్ కంట వాళ్ళ బాబుకు వాళ్ళ కొడుకు ఆయన కూడా కొంచెం ప్రేయర్ లో పెట్టండి. మీ హార్ట్ సర్జరీ అంట, మరి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పారు, నేను కూడా చూడలేదు. కొంచెం మీ పర్సనల్ ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ప్రార్థించండి అన్న, మీరు ప్రార్థించండి అన్న. ప్రార్థిస్తాం. పరిశుద్ధ వగు తండ్రి, సర్వనతులకు మా దేవ, మీకు సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లించుకొంచున్నాం నైనా. మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు ఈ సమయంలో అవసరం నైనా. ముఖ్యంగా ప్రభా ఆ యొక్క మనోజ్ కొడుకు ప్రభా చిన్న బాబుకి నైనా రేపటి దినం హార్ట్ సర్జరీ 8 o'clock అనేసి టైం ఇచ్చారు డాక్టర్స్. అవును ప్రభా, ఇక తను మళ్ళీ రేర్ గ్రూప్ బ్లడ్ గ్రూప్ నైనా బి నెగటివ్, అది తగిన పాలలో సమయానికి వచ్చేటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా ప్రభా ఆ బిడ్డ గురించి అనేక మంది ప్రార్థన చేస్తుండగా అవన్నీ మీ సన్నిధికి చేరినాయని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం నైనా. తగిన ప్రతిఫలం అనుగ్రహించండి. ఆ బిడ్డని గొప్ప సాక్షిగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ యొక్క తను మళ్ళీ సాక్ష్యం తండ్రి ఆ కుటుంబీకులలో ఓ ప్రభా మనోజ్ బ్రదర్ వాళ్ళ భార్య పక్షంగా ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందుటకు ఓ ప్రభా ఈ బిడ్డని సాక్షి పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం నైనా. రేపటి దినం డాక్టర్స్ ఓ ప్రభా వారి హస్తాలను మీరే పట్టుకొని తండ్రి ఆ సర్జరీ చేపియమని ప్రార్థిస్తున్నాం. ఆపరేషన్ థియేటర్లోని ప్రతి దురాత్మ శక్తులను గద్దిస్తున్నాం. వెళ్ళిపోండి అక్కడి నుంచి, యేసుక్రీస్తుని ఆజ్ఞాపిస్తున్నా. హల్లెలూయా ప్రభా. ఆ యొక్క సర్జరీలో సక్సెస్ అనుగ్రహించి ఆ బిడ్డని గొప్ప సాక్షణలు పెట్టండి, సజ్జలేఖనలు పెట్టండి. అదేవిధంగా కుటుంబానికి శాంతి, సమాధానం, ఆదరణ దయచేసి ఆ బిడ్డ ప్రభా కనుక దినం మీ యొక్క సేవ చేయలాగానే మేము చూడాలా ప్రభా. అటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించి మీ మహిమార్థంగా నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. రవి బ్రదర్ ప్రైజ్ లార్డ్, మీరు ప్రార్థించి ఆశీర్వాదం ఇవ్వండి. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభా, నీకు ఎంతో వందనాలైనా. యేసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మేము ప్రార్థిస్తుండగా ప్రభా అయినా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి నీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. సమస్త ఘనత మహిమా ప్రభావం తండ్రి నీకే చెల్లించుకుంటున్నాం నైనా. మరొకసారి ప్రభా ప్రార్థన విషయం మీ సన్నిధి మేము తీసుకొస్తుండగా ప్రభా చిన్న మన యొక్క బాబు గురించి మేము ప్రార్థిస్తాం దేవా. బిడ్డ చుట్టూ మీ అగ్ని కంచి పెట్టండి, మీ దూతల కాదని అనుగ్రహించండి, పక్క చీకటి చుట్టూ మీరు గడ్డించండి ప్రభా. రేపు ఆపరేషన్ థియేటర్ లో ప్రభావ మీరు దిగండి, మీకు ఆత్మకార్యం మీరు అక్కడ జరిగించండి అయినా. డాక్టర్ల కన్నా పరమ డాక్టర్ మీరు ప్రభావ నైనా. అక్కడ సర్జరీలో ప్రభావ మీరు దిగండి, మీరు జరిగించండి ప్రభావ. ప్రతి ఆటంకపరిచిన చీకటి శక్తి మీరు గద్దించి ఓ ప్రభావ సక్సెస్ఫుల్ గా ప్రభావ ఆ బిడ్డ తిరిగి రావాలా, గొప్ప సాక్షిగా ప్రభావ బిడ్డ ఒకనొక దినం ప్రభావ నైనా నేను మహింపరచాలా, మేము అందరం అది చూడాలా ప్రభావ. ఆ కుటుంబీకులందరికీ ఆదరణ దయచేయండి, సమాధానం దయచేయండి ప్రభావ. ప్రతి దుఃఖాన్ని కొట్టివేయండి, ఆ బిడ్డ చుట్టూ మీరు దహించి మీకు కంచి పెట్టమని ప్రార్థిస్తాం.
నా దేవ నా ప్రభావ వాళ్ళ సైడ్ ఒక కుటుంబీకులందరూ రక్షణ పొందాలని సహాయపడి మనం ప్రార్థిష్టమైన ప్రతి ప్రార్థన సన్నిధి చేరింది ప్రభావ మేము విశ్వసిస్తున్నాం ప్రభావ ఎన్నో కార్యాలు చేసిన గొప్ప దేవుడు ప్రభావ మీకు అసాధ్యమైన ఈ లోకంలో ఏది లేదు సమస్తం మీకు సాధ్యం యేసుక్రీస్తునామములో మీ విశ్వాసంలో మేము ప్రార్థిస్తుండగా ఆ బిడ్డకు స్వస్థత దయచేసి ప్రభావ విజయం దయచేసి ఓ ప్రభా మీకు నామాన్ని మహింపరిచే బిడ్డలుగా తయారు చేయమని ఓ ప్రభా ఆ రీతిగా ఏబిపిఎం గ్రూప్ లో బ్రదర్స్ ఇస్తారు కుటుంబీకులు అందరి చుట్టూ మీకు కంచి పెట్టండి మీ దూతల కాపులను అనుగ్రహించండి ఓ ప్రభా ఈ చివరి దినాల్లో మేము ఉంటుండగా ప్రభా విశేషంగా ప్రభా మేము ప్రార్థనల సమయం గడపాలా ప్రభా ఆ రీతిగా ప్రభా మీ వాక్యంలో మేము ఇంకా బలపడాలా అనేకులు మీ వాక్యాన్ని సత్యాన్ని ప్రకటించాలా ప్రభా ఆ రీతిగా ప్రభా మీ సన్నిధిలో మీ సమయం గడిపి ముందుకు పోలాలని మీ కృప ఇచ్చండి మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు నిత్యం అనుగ్రహించిన ఆయన పరిశుధాత్మ ద్వారా మీరు మమ్మల్ని నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసనం పెట్టుకోమని తండ్రి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం తండ్రి నీకే చెల్లించుకోవచ్చు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి ఆమేన్. నతనీల్ బ్రదర్ కొద్దిగా టైం ఉంది కదా ఎవరైనా సాక్ష్యాలు ఎవరైనా ఉంటే ఇవ్వచ్చు బ్రదర్ టైం ఉంది కాబట్టి ఎవరన్నా ఇక త్వరగా అయిపోతే సాక్ష్యాలకి సమయం ఇస్తే కొంచెం అదే కానీ నేను వెళ్ళిపోతారేమో అని నాకు వచ్చిందన్న ఆలోచన, కాకపోతే వెళ్ళిపోతారేమో అని నేను చెప్పలేకపోయాను. ఒకవేళ ఒప్పుకుంటే చెప్పినా దేవుడు దీవిస్తాడు. ఎవరున్నా సాక్ష్యం చెప్పండి. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్తాను. సరే, నేను చిన్న సాక్ష్యం చెప్తాను. మేము మా ఇంటికి వెళ్ళి అక్కడ ఆరాధన నడిపించి తర్వాత సమయలు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్తే అక్కడ ఆయన ఒక రకంగా కొన్ని రోజుల నుంచి మేము వెళ్తూ ఉండగా ఆయన ఒక తెల్లగా మనిషి పిండిలాగా అయిపోయి ఉండేవాడు. అలాంటిది ఆయన మన రూపం వచ్చింది. కొంచెం మైండ్ సెట్ ఇంకా కరెక్ట్ సెట్ కాలేదు. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన రూపాన్ని ఆయన మరి దేవునికి చేసే ప్రార్థనల వల్ల మరి ఆయన మన రూపం ఎలాగా, ఆయన రూపం ఎట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండేనో ఆ విధంగా దేవుడు ఆయనకు అనుగ్రహించిండు. కానీ ఒక మైండ్ సెట్ గురించి ప్రార్థించండి. మరి ఆయన చూస్తే నేను కూడా సంతోషపడ్డాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా తెల్లగా ఉండేది, అన్నం తినకపోయేది, పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఎవరెవరినో తిట్టేవాడు. కానీ ఇప్పుడు గమ్మున కూర్చొని తిన్నావా మామ అని నేను అడిగితే తిన్నాను నాయన, తిన్నాను, కానీ నన్ను ఇది కొంచెం మైండ్ సెట్ కరెక్ట్ రాలేదు, ప్రార్థించండి. కాకపోతే ఏంటంటే ఆయన మంచి స్వరూపంలోకి వచ్చాడు. ఎప్పుడు చూసినా తెల్లగా ఉండేవాడు మనిషి, నీడకుండో మరి అన్నాడు. కానీ మరి దేవుడు కార్యం చేసిండు. కాకపోతే మైండ్ సెట్ కరెక్ట్ కావాలా, ప్రార్థించండి. మరి దేవుని నామానికి మరి మహిమ రావాలని సాక్ష్యం దేవుడు దీవించింది గాక. మీ అందరికీ వందనాలు. ఇంకెవరు నా సాక్షులు అంటే చెప్పొచ్చు. ఒక సాక్ష్యము పంచుకుంటాను. లాస్ట్ మంత్ లో అన్నారం అనే ప్రాంతానికి తరచుగా మన బ్రదర్స్ సిస్టర్స్ అందరు వెళ్తూ ఉంటారు. అయితే అన్నారం సిస్టర్ వాళ్ళ బాబు జోయల్ ఒక కుటుంబం దగ్గర తీసుకెళ్ళిన ఆ రోజు. వెళ్ళినప్పుడు నాతో పాటు ఇంకో బ్రదర్ ఉన్నాడు, దిలీప్ బ్రదర్ ఉండే. ఆ టైంలో ప్రేయర్ చేయనీకి వెళ్ళిమంట ఆ రోజు. అంటే ఆ పాపకి యంగ్ ఏజ్, అమ్మాయికి కొన్ని సంవత్సరాల నుంచి పిడిసు అనేది ఉంది. పిడిసు అనేది ఒక అనారోగ్యం ఉందన్నమాట అమ్మాయికి. అయితే జోయల్ తీసుకెళ్ళిండు. అక్కడ పోయి బ్రదర్ అక్కడ పోయి ప్రార్థన చేస్తాము అని చెప్పంటే సరే బ్రదర్ అని చెప్పి అక్కడ పోయి ప్రార్థన చేసి నూనె రాసి ప్రార్థన చేసి వాటర్ ప్రేయర్ చేసి ఇచ్చేసి అక్కడ చల్లేసి ప్రార్థన చేసి వచ్చేసింది. అయితే ఆ రోజు ఒక 1 month అవుతుంది. లాస్ట్ మంత్ లో నేను వెళ్ళినప్పుడు పోయిన మంత్ అనుకుంటా. అయితే ప్రేయర్ చేసి ఆయన వచ్చేసిన ఇంటికి. తర్వాత ఈ రోజు నేను అన్నారం ప్రేయర్ అక్కడికి ఆరాధనలో పాల్గొనడం జరిగింది. అయితే ఆ ఫ్యామిలీ వచ్చింది చర్చికి రోజు. అయితే ఆ రోజు ఆమె వాళ్ళ మదర్ చెప్తుంది, నేను గుర్తుపెట్టిన ఈ అమ్మాయి ఎవరు సిస్టర్ అంటే ఆ రోజు మీరు ప్రార్థన చేశారు కదా బ్రదర్, ఆ సిస్టర్ అని చెప్పి ఆ అమ్మాయి మా కూతురు అని చెప్పంటే మరి ఎట్లా ఉంది అప్పుడు ఏదో మీకు ప్రాబ్లం ఉండే కదంటే అదే పిడిసి వస్తుండే అప్పుడు ఆ ప్రేయర్ చేసిన కాడి నుంచి అక్కడ ఇంతవరకు రాలేదు, మంచిగా అయిపోయింది అమ్మాయి అని చెప్పి. అమ్మాయి యాక్చువల్లీ చర్చికి రాదు, కానీ ఈ రోజు ఆమె చర్చికి వచ్చింది. కాబట్టి అక్కడ దేవుడు కార్యం చేసిండు. అంటే ప్రార్థన దేవుడు వినడు, దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి స్థలంలో ఆయన అద్భుతాలు చేసే గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఆ రీతిగానే తర్వాత అక్షిత అనే సిస్టర్ నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం కదా. కాబట్టి యాక్చువల్లీ అంశము ఫస్ట్ స్టార్టింగ్ మా దగ్గరికి వచ్చింది. అప్పుడు మేము అన్న చంద్రశేఖర్ అన్న మేము అప్పుడు అక్కడ ఒంగోలు ప్రాంతంలో ఉన్నాము. ఆ రోజు ఫస్ట్ డే అన్న చేత ప్రార్థన చేయించినాము. ఇంకా ఆ రోజు నుంచి కంటిన్యూస్ గా ప్రేయర్ నడుస్తుంది. తర్వాత పరిశుద్ధరావుకి మా బాబు సైమన్ చెప్పినట్టుగా ఉంది, గ్రూప్ లో పెట్టినారు. కాబట్టి ఇప్పుడు నేను తెలుసుకున్నా, అడిగితే అమ్మ ఇప్పుడు బాగుంది, అప్పుడు కానీ చాలా పర్లేదు మంచిగా ఉందని చెప్పి ఆ సాక్ష్యం కూడా ఇప్పుడు విన్నాను నేను. కాబట్టి మనం నిత్యము ప్రార్థన చేస్తా సాక్ష్యాలు ఉంటాం. వాళ్ళు కూడా మనం ఒకసారి మన వాళ్ళని ఫాలోఅప్ చేయాలి. చేసి అసలు ఏంటి పరిస్థితి అని అనుకున్నప్పుడు
తర్వాత వాళ్ళు కొంత ప్రోత్సహించడం జరుగుతుంది అనమాట. నువ్వు ప్రార్థన ద్వారా దేవుడు విజయం ఇచ్చింది కాబట్టి అట్లా వాళ్ళకి సువార్త చెప్పే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఆ రిక్వెస్ట్లు కూడా మనం ఒకసారి మనతో మాట్లాడాలి. మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే సాక్ష్యాన్ని బట్టి మనం చెప్తుంటే దాని ద్వారా వాళ్ళకు సువార్త మనం చెప్పొచ్చు. మనం చేసే వాళ్ళంతా అన్ని కుటుంబాలే కాబట్టి వారి జీవితంలో దేవుడు కార్యాలు చేసింది కాబట్టి దానికి ఆధారం చేసుకొని మన సువార్త చెప్పొచ్చు అన్నట్టు. కాబట్టి దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించింది కాక ఆమె. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ అతనే బ్రదర్. అన్న ప్రైజ్ రాడ్ అన్న, థ్యాంక్ యూ అన్న, అందరికి వందనాలు. మరి ఎవరన్నా చెప్పేదంటే చెప్పండి సిస్టర్స్ బ్రదర్స్. సాక్ష్యం కాదు కానీ ఒక చిన్న వాక్యం పంచుకోవాలని ఆశపడుతున్నా బ్రదర్. కీర్తన గ్రంథంలో నుంచి ఒక వాక్యం. సరే, మనదంతా ప్రవచనాత్మకమైన పరిచర్య అని మీకు అందరికీ తెలుసు. మనం ఏ వాక్యం చేసినా ఇది ఏ రీతిగా మన జీవితాలలో నెరవేరబోతుంది, ఎప్పుడు నెరవేరబోతుందనే మనం ఎప్పుడు గమనిస్తూ ఉంటాం. ఇది ఒక తపన అన్నట్టు, ఒక వేదన అన్నట్టు. అయితే ఈ రోజు సాయంత్రం నేను నా పర్సనల్ బైబుల్ స్టడీ ఎప్పుడన్నా సాయంత్రం పూట నేను కూర్చుంటా 5:30, 6:30 మధ్యలో. త్వరగా వస్తే ఆఫీస్ నుంచి ఇంకా టైం తీసుకుంటాను. సో టెరెస్ మీదకి పోయి నేను చదువుతా ఉన్నాను. అయితే నాకు ఒక వాక్యం సడన్లీ జ్ఞాపకంకి వచ్చింది. ఏంటంటే ఏలియా ప్రవచనము ఎలీషా కాలంలో నెరవేరడం. ఏలియా ఆహాబు గురించి ప్రవచించిండు, అది ఎలీషా కాలంలో నెరవేరడం. అయితే ఏ రీతిగా నెరవేరుతుంది? దేవుడు ఎందుకు ఆహాబు తన కుటుంబాన్ని, తన వంశంలో ఒక్కొక్క మగ పిల్ల కూడా ఉండకుండా నిర్మూలించబడతాడని శాపం పెట్టిండు. అది ఎవరు నెరవేరుస్తారు అంటే యెహూ కాలంలో నెరవేరినట్లు మనం చూస్తాం. అంటే యెహూ ద్వారా నెరవేరినట్లు మనం చూస్తాం అన్నట్టు. యెహూ అనేవాడు క్లీనింగ్ అన్నట్టు, మొత్తం పాపం అంతా క్లీన్ చేస్తాడు అన్నట్టు. ఈ రోజు మనము అమెరికాలో చూస్తున్న ప్రకారంగా ట్రంప్ ఉపమాన రీతిగా యెహూకి సాదృశ్యం. ఒకవేళ మనకి ఈ యొక్క ఆత్మీయ సత్యం అర్థమైతే పాత నిబంధన కాలంలో జరిగిన ఆ యొక్క కార్యాలన్నీ మన కాలంలో జరుగుతున్నాయి. కానీ ఏంటంటే దురదృష్టము, క్రైస్తవ జీవితంలో దాన్ని ఎవరు చూడలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే అవి ఆల్రెడీ గతించిపోయాయి అన్నాడు. కానీ పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం ముఖ్యంగా మనకు చూపిస్తాడు. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకి వారికి దృష్టాంతములుగా జరిగిన ఇవన్నీ యుగాంతమందు బుద్ధి కలగడం కొరకు మీ కొరకు రాయబడ్డాయి అంటాడు. అంటే అవి ఏం జరిగినాయో, అంటే వాళ్ళ కాలంలో ఏం జరిగినాయో మన కాలంలో అవన్నీ తిరిగి వాపసు వస్తాయి అంటాడు. కూడా దేవుడు అదే మనకు చూపిస్తాడు. ఇంతకు ముందున్నవే వాటిని తిరిగి రప్పిస్తున్నాను అంటాడు దేవుడు. ఇప్పటికి ఏం కొత్తవి లేవు, మీకు కొత్తగా అనిపించచ్చు కానీ ఇవి మొదట్లో ఉన్నవే అంటాడు. కాబట్టి ఆ రోజులలో ఏమున్నాయో వాటన్నిటిని తిరిగి రప్పిస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకి ఒక ఎత్తు, అన్యులకి ఇంకొక ఎత్తు అని కాదు. అంటే జెంటైల్ చర్చ్ అంటాం కదా మనం, అన్యుల సంఘం అంటాం కదా మనల్ని. కాబట్టి ఇస్రాయేల్, శారీరకమైన ఇస్రాయేల్ అనేది ఒక సంఘము. వాళ్ళకి ఎటువంటి అనుభవాలు జరిగినాయో మీకు కూడా అటువంటి అనుభవాలు జరుగుతాయి అంటాడు. అందుకే మనం చూస్తాం ఐగుప్తులో జరిగిన ఆ యొక్క తెగుళ్ళు, మాకు తెలిసి ఎన్ని తెగుళ్ళు 10 కదా. ఆ తెగుళ్ళన్నీ ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఇవన్నీ రిపీట్ అవుతా ఉంటాయి ప్రవచనాలు. కాబట్టి యెహూ ఏ రీతిగా అయితే ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో మొత్తం అపవిత్రతని క్లీన్ చేసిండో, ఈరోజు మనకి ట్రంప్ కూడా అదే కనిపిస్తుండు. కానీ ఫస్ట్ అటెంప్ట్ లో అతన్ని చేయనీయకుండా దుష్టశక్తులు ఎంతగానో అడ్డగించినాయి. ఈసారి మటుకు కఠినంగా, ఎందుకంటే ఈసారి క్రైస్తవులు అతన్ని సపోర్ట్ చేశారు. సెకండ్ ఎలక్షన్స్ లో సపోర్ట్ చేయలే. కానీ సెకండ్ ఎలక్షన్ లో సపోర్ట్ చేసింటే ఈ రోజు ఆర్థిక స్థితి ఇట్లా ఉండకపోయేది. ఇటువంటి యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, ఇట్లాంటి పరిస్థితులు ఉండకపోయాడు అన్నట్టు. కానీ ఆ రోజు దుష్ట శక్తులు బాగా పనిచేసినాయి. అంటే మీకు అందరూ తెలిసిన విషయం ఏంటంటే ఇవి కళ్ళకి కనిపించే ఈ యొక్క ప్రపంచము, దీని వెనకాల ఆత్మీయ ప్రపంచం ఒకటి ఉందని హెబ్రీ రాష్ట్ర పత్రికలు మనం చూస్తాం. విశ్వాసం ద్వారా దేవుడు వీటన్నిటిని సృష్టించిండని, అయితే ప్రపంచంలో సృష్టించడని ఉంది అక్కడ వాక్యం. అయితే ఇదేమో నీడ, నిజ స్వరూపమేమో పరలోకంలో ఉంటది. అంటే కొంచెం కష్టమే దీన్ని సరిగా అర్థం చేసుకోవడం. ఇండియా ఇక్కడ కళ్ళకి కనిపించేది, కానీ నిజమైన ఇండియా ఆత్మీయ స్థితిలో అక్కడ ఉంది. దాన్ని దుష్ట శక్తులకు హైజాక్ చేసుకుంటే ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది పరిస్థితి. అందుకే నేను పొద్దున్న లేసి ప్రతిరోజు ఈ యొక్క ఇండస్ ప్రధాని అంటాం కదా, అంటే ప్రధాని మంత్రి కాదు. ఎఫ్ఎస్లో రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నట్లు ప్రధాని అంటే అదొక దుష్ట ఆత్మ, దానికి ఒక దేశానికి లీడర్ అన్నట్టు. అది అట్లా ప్రతి దేశానికి ఒక లీడర్ ఉంటాడు. దుష్టాత్మలు అవన్నీ అక్కడ హైజాక్ చేసి పెట్టినాయి మన దేశాలను. అట్లనే అమెరికా దేశమే కానీ ప్రతి దేశాలను హైజాక్ చేసుకుంటాయి అన్నట్టు. అవి
వాటి నుండి విమోచించుకోవాలంటే నీ ప్రార్థనా శక్తి అవసరం అన్నట్టు. అందుకే ప్రతిరోజు మినిమం 1 అవర్ ప్రేయర్లో ఉండమని చెప్తాను. ఎందుకంటే 1 అవర్లో ప్రేయర్ ఉండగలితేనే కానీ నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు పైకి. తర్వాత ప్రేయర్లు ఉన్న వాళ్ళకి అందరికీ శ్రమలు ఉంటాయి. శ్రమలు ఎందుకు కల్పిస్తాడు దేవుడు అంటే మనం అది యోహాను సువార్తలో చూస్తాము. మన ప్రభు ఉపవాసం ఉండిన ముగించినాక అపవాది చేత శోధించబడటకు అరణ్యంలోనికి కొనిపోబడను. అంటే నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో 100% సైతానుడు వస్తాడు ఉపవాసం తర్వాత. ఎందుకంటే వానికి తెలుసు ఈయన ఉపవాస ప్రార్థన నుంచి ఇతన్ని బయటికి లాక్కొని రావాలా, తర్వాత ఇతన్ని తారుమారు చేయాలా, ఇతనికి అలజడి కల్పించాలా, భయం కల్పించాలా, కన్ఫ్యూజన్ కల్పించాలా. అప్పుడు వీడు తన తాత్పర్యం మర్చిపోతాడు, అంటే ప్రార్థనాంశం మర్చిపోతాడు. కానీ ఎప్పుడైతే నువ్వు పట్టుదలతో ఉపవాస ప్రార్థన చేస్తావో నీ దగ్గరికి వాడొస్తాడు నేను శోధించడానికి. ఎప్పుడైతే నువ్వు వాని మీద జయం పొందుతావో ఆత్మీయ స్థితిలో నీకు నెక్స్ట్ లెవెల్ ర్యాంక్ ఇస్తాడు దేవుడు. అంటే ఈ లోకంలో ఎట్లయితే ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్ కి ప్రమోషన్స్ ఎగ్జామ్స్ రాసినాక అట్లనే శ్రమలు కూడా ఎగ్జామ్స్ లాంటివే మనకి. అప్పుడు ఏమవుద్దంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి ఆత్మీయంగా నువ్వు ఎదిగే కొద్దీ ఒకనొక దినము నీ ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంటుందంటే ఒక ప్రధాని దూత లేక చీకటి శక్తులు ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయో వాటికి లెవెల్ గా వాటి మీదుగా దాటి వెళ్ళిపోయేటట్లు చేస్తాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు వాటి మీద ఉంటావో అవి నీ మాట వింటాయి. ఎప్పుడైతే వాటికి లెవెల్ గా ఉంటావో నువ్వు వాటిని పోరాడాల్సి వస్తుంది. కానీ నీ పోరాటం ఈరోజు నిన్ను ఇంకొక లెవెల్ కి తీసుకొని పోవాలా ఆత్మీయ స్థితిలో. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్రధానాలు నీ దగ్గరకు వచ్చినాయి, నిన్ను ముట్టలేవు. ఒకవేళ సడన్లీ నీ దగ్గరకు వచ్చిన ఒక్కసారి నీళ్ళ నుంచి లావా పొంగినట్లు అగ్ని పొంగుతుంది. వాడు భయపడి పరిగెత్తిపోతాడు అన్నట్టు. అంతగా అగ్ని ఉండాల నీలో. అగ్ని కేవలం వాక్యం ధ్యానము ఆరాధన ప్రార్థన ద్వారానే ఉంటుంది అగ్ని. లేకుంటే వాక్యం మీద నిర్లక్ష్యత ప్రార్థన మీద నిర్లక్ష్యత ఉన్నదంటే అగ్ని ఆరిపోతుంటది రోజుకి రోజుకి. ఒక్కసారి అగ్ని సంపూర్ణంగా ఆరిపోయింది అనుకో దాన్ని వెలిగించడం అసాధ్యం అంటాడు హెబ్రీయుల రాసిన పత్రికల పౌలు. కాబట్టి మన వెలుగు మనలో అగ్ని ఆరిపోకుండా ఉండాలంటే నూనె తరచుగా పోసుకుంటా ఉండాలా. అదే రీతిగా నూనె ఆరిపోకుండా ఉండాలంటే నూనె ఆవిరి కాకుండా ఉండాలంటే అనేక పర్యాలు నేను మీకు చూపించిన బుద్ధి లేని కన్యకలు ఎందుకు నూనెను పోగొట్టుకున్నారని. ఎందుకంటే ముసలమ్మ ముచ్చట్లు, లోకాతీతమైన జీవితములు, అపవిత్రతలో శారీరక వ్యామోహాలని తీర్చుకోవడంలో, కోరికలు తీర్చుకోవడంలో ఆ నూనె అంతా ఆవిరింపజేసుకుంటారు అన్నట్టు. బుద్ధిగల కన్యకలు ఏం చేసిండ్రు? వాటికి దూరంగా ఉన్నారు. ముసలమ్మ ముచ్చట్లకి, లోకాతీతమైన జీవితానికి, ఆ శరీరానుసారమైన జీవితము, కండ్లకు రమ్యంగా ఉండే జీవితము, రుచికరమైన జీవితము అంటే తిండి వారి కడిపే వారి దేవత అని వాక్యం చెప్తుంది. కాబట్టి వాటన్నిటికీ దూరంగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళ నూనెని వీళ్ళు కాపాడుకున్నారు. అందుకే చివరికి వాళ్ళు వచ్చి మాకు కూడా ఏంటంటే ఇది మాకు మీకు సరిపోదు, పోండి మీరు పోయి కొనుక్కొచ్చుకోండి అంటున్నారు. కాబట్టి నూనె నూనె ఆవిరి కాకుండా ఉండడం చూసుకోవాలా, అగ్ని మండుతూనే ఉండడం చూసుకోవాలా. అది ప్రతిరోజు జరగాల్సిన ప్రక్రియ. అది ప్రతిరోజు కొనసాగిస్తేనే కానీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగలేవు. ఎందుకంటే ఊహించరాని విశేషమైన అద్భుతాలు మన సేవలు జరుగుతూ ఉంటాయి. బెడ్ రిడన్ వాళ్ళు లేచి నడవడము, హై ఫీవర్ తో వాళ్ళు క్షణాలు లేచి నడవడము, మెడకాయలు వంకలు ఉన్నవారు స్ట్రైట్ కావడం, ఇట్లాంటివి చూసినాం కేసెస్ ఎన్నో అడులలో. అక్కడ మరీ కఠినమైన దురాత్మలు ఉంటాయి. ఎందుకు వింటున్నాయి మన మాట అంటే వాటికంటే ఒక లెవెల్ పెంచినట్టే కదా దేవుడు మన ఆత్మీయ జీవితంలో. అదే ప్రార్థన లేకపోయింటే జరగకపోయింది కదా. అందుకని ఈ యొక్క కీర్తన గ్రంథము 23వ అధ్యాయంలో చూసినప్పుడు మనకందరు తెలుసు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాక్యం అది కంఠస్థం చేసి ఉంటాం కదా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని. అట్లనే ఒక పాట కూడా పాడుతారు. ఆ పాటలోనే అవన్నీ జ్ఞాపకంకి వస్తూ ఉంటాయి ఆ వచనాలు కదా. అయితే అక్కడ ఏముంటదంటే ఆ పాట నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తర్వాత గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయం నాకు భయపడను. అంటే వీళ్ళు గాఢాంధకార లోయలో పోతారు, వీళ్ళకి అపాయాలు వస్తూ ఉంటాయి, కానీ దేవుడు తోడై ఉండి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి శత్రువుల ఎదుట వారికి భోజనం సిద్ధపరచును. కాబట్టి ఈ ప్రార్థన ఒక రీతిగా చూస్తే శ్రమల గుండా పోతున్న వాడి జీవితం లాగా ఉంటది. అక్కడెక్కడ కూడా ఆనందము సంతోషంగా అనిపించదు. కష్టాలతో కొట్టుకొని పోతున్న వాడి జీవితం ఉంటది. కాబట్టి మనకి తెలుసు మన బ్యాక్గ్రౌండ్స్, మనం కేవీపీఎంలో స్టడీస్ లో, బైబిల్ స్టడీస్ లో శ్రమల గుండా పోయేదంతా గొప్ప జన సమూహం. కానీ శ్రమలని తప్పించుకున్న వాళ్ళు 1,44,000 మంది. ఎందుకంటే ఈ 23వ అధ్యాయమేమో గొప్ప జన సమూహానికి సాదృశ్యమైన వాక్యం అయితే, మీరు ఎప్పుడన్నా
మనకి ఇది ఫేవరెట్ వాక్యం ఏంటంటే 24వ అధ్యాయం. 24వ అధ్యాయము దాని మీద రీసెంట్లీ నేను ఒక పాట కూడా రాసిన. ఎందుకంటే భూమియు దాని సంపూర్ణత, 24వ అధ్యాయం 1వ వచనం, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ దాని నివాసులు అన్నట్టు. తర్వాత ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. అయితే 3వ వచనంకి వచ్చేటప్పటికి మొత్తం వాక్యము డిఫరెంట్ డైమెన్షన్లకు వెళ్ళిపోద్ది అన్నట్టు. ఏంటది? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు అనేది. ఇది ఒక ప్రశ్న. అయితే నేను ఆ పాట రాసినప్పుడు నేను ఎక్కేదను, నేను ఎక్కి వెళ్ళేదను, నేను ఎక్కిపోయేదను, నేను ఎక్కిపోయేదని అనేసి నేను చివరికి ఆ పాటని ముగించిన. ఎందుకంటే ఎవరు వెళ్తారంటే నేను వెళ్తాను, నేను తీర్మానించుకున్నాను. అయితే ఎవరు వెళ్ళగలరు అనేది మనము చూడాలా. ఇదొకటే గొప్ప 1,44,000 మందికి సాదృశ్యం. అది ఎన్నిసార్లు నేను మీకు చూపించిన ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 1,44,000 మందికి సంబంధించిన బోధ అది. అది ఏంటంటే వీరి నోట్లో ఏ అబద్ధం లేదు, వీరి నుదుటి మీద ఏ నింద లేదు. ఈ 2 కణరాలు, ఈ 2 క్వాలిటీస్, గుణగణాలు ఉంటేనే గాని నువ్వు 1,44,000 మంది గుంపులో ఉండలేవు. ఇది చిన్న స్పెషల్ గుంపు దేవుడు ఏర్పరచుకుంటూ వీరి చుట్టూ అగ్ని కంచె ఉంటది ఎప్పుడు దివరాత్రంలో. తర్వాత వీరికి రెక్కలు ఇచ్చిండు, వీరిని ఎగిరిపోలాగిన దుష్టునికి దొరకనీయకుండా. వాడు వీరిని చంపడానికి ప్రయత్నించినా వీరికి దొరకడు అన్నట్టు, వాడికి దొరకడు అన్నట్టు. వీళ్ళకి రెక్కలు ఉంటాయి, వీళ్ళు అమాంతంగా ఎగిరిపోతా ఉంటారు. కానీ ఎప్పుడు చిక్కబడేది గొప్ప జన సమూహమే. ఈరోజు మనం చూస్తూ ఉంటాము ప్రపంచాత్మకంగా క్రైస్తవులు ఎందుకు హింసింపబడతా ఉంటారంటే వీళ్ళు 23వ అధ్యాయాన్ని పాటించిన వాళ్ళు. కానీ 24వ అధ్యాయాన్ని పాటించిన వాడు ఎక్కడుంటాడు చూడండి, యెహోవా పర్వతం అంటే సియోను పర్వతం. నువ్వు సియోను పర్వతం ఎక్కాలా, కానీ చాలా మంది ఎక్కలేరు. నేను చెప్పిన కదా మీకు ఎన్నిసార్లు, మతపరమైన జీవితము మొత్తం 66.6% గుంపు. అది 3గా విభజింపబడింది. అందుకే 666 అని నేను ఒకసారి మీకు నంబర్ కూడా చూపించిన. మృగం యొక్క సంఖ్య అది మానవుని సంఖ్య అని కూడా చూపించిన నేను మీకు ఆ వాక్యంలో. మొదటి 6 సర్పాలకి సాదృశ్యం, రెండవ 6 తేళ్లకి సాదృశ్యం. అట్లనే అది 3వ 6 లేదని కూడా చూపించిన. ఎందుకంటే అది 666 కాదు, 600,60 అని కూడా చూపించాను నేను వాక్యం మీకు. ఇంగ్లీష్ బైబుల్ అట్లనే రాయబడింది. తెలుగు బైబుల్ ఏమని రాయబడింది కూడా చూపించాను మీకు గతంలో. కొన్ని ప్రాచీన పత్రికలలో 665 అని రాయబడింది అన్నాడు. అంటే 2000 సంవత్సరాల క్రితము బైబిల్లో అది 665 అని రాయబడింది. కానీ మన కాలంకి వచ్చేటప్పటికి 666 అయిందని కూడా అక్కడే రాయబడింది ఫుట్ నోట్స్ లో. కాబట్టి ఇప్పుడు ప్రపంచమంతటా నమ్ముతున్న నంబరు 666. కానీ బైబిల్లో చూపించింది ప్రాచీన అంటే పూర్వకాలం, అంటే పాత కాలంలో ఉన్న బైబుల్స్ లో 665 అని ఉంది. కాబట్టి ఏది కరెక్ట్ అని ఎవరు జవాబు చెప్పలేదు. ఇంతవరకు ఎక్కడ ఇంటర్నెట్ లో కూడా లేవా వాక్యాలు, ఎవరు చెప్పలేదు. కానీ ప్రభు మనకు ఎందుకు వ్యాన్కరించిందంటే 600 తర్వాత 66 అని ఉంది అక్కడ ఇంగ్లీష్ లో. 666 కామా ఉంటది అక్కడ. అంటే మొదటి సంఖ్య వేరే, తక్కిన సంఖ్యలు వేరే. కాబట్టి వాటి జేమ్స్ రాంగ్ నంబర్ డిక్షనరీలో చూస్తే మొదటి 600 అనేది సర్పాలకి సాదృశ్యము, తక్కిన 6 తేళ్లకు సాదృశ్యం. ఈ 2 గుంపులు 3వ గుంపు అయిన గొప్ప జన సమూహం మీద పడతాయి. మొదటిది 33.3%, రెండవది 33.3%, 4వ గుంపు గొప్ప జనము సగం ఇటు సగం అటు ఉండేవాళ్ళు. వీళ్ళంతా వాళ్ళు 33.3%. అంటే 99.9% మతపరమైన క్రైస్తవులు ఉంటే 0.1 ఒకరే 1,44,000 మంది. ఇవన్నీ బహుదీర్ఘంగా మనం ధ్యానించినాం గతంలో, మీకు అన్ని తెలుసు రికార్డింగ్స్. 0.1 అంత చిన్న గుంపు 1,44,000 మంది. వీళ్ళే పరిశుద్ధ గుంపు, వీళ్ళే పెళ్లి కుమార్తె. ఎందుకంటే వీరి నోట్లో ఏ అబద్ధం లేదు, వీరి మీద ఎటువంటి నింద లేదు, వీరు అనింద్యులు అని రాయబడింది అక్కడ వాక్యం. అయితే ఎందుకు అంటే ఆయన పర్వతము సియోను పర్వతం ఎక్కాలంటే ఎవరి వల్ల కాదు. మోషే ఎక్కిండు కదా హోరేబు పర్వతం. హోరేబు పర్వతం మీద మెరుపులు, ఉరుములు, ధ్వనులు వినిపిస్తా ఉన్నాయి. అక్కడ దేవుడు దిగొచ్చిండు. పర్వతం అంతా అది శబ్దాలతో భయం వెనికించింది మనుషులకి. కానీ సియోను పర్వతం మీద
దేవుడు తన అనాది ప్రణాళికలు సంకల్పాలను అన్నిటినీ అక్కడ మనకు అనుగ్రహిస్తుంటాడు. ఎందుకంటే గొర్రెపిల్ల అక్కడ ఉంటది. పాత నిబంధన కాలపు దేవుడు హోరేబు పర్వతం మీద మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చిండు, కానీ సీయోను పర్వతం మీద ఆయన కృపని మనకు అనుగ్రహించిండు అన్నట్టు. అందుకే మనం అందరము సీయోను పర్వతం ఎక్కడానికి ప్రయత్నించాలా. ఎట్లా ఎక్కాలా అంటే మీకు నేను చూపిస్తున్న ఆ పాటలో నేను రాసినప్పుడు ఏమనంటే, ఎవరు ఎక్కగలరంటే నీతిమంతులే ఎక్కగలరు, పరిశుద్ధులే ఆయన సింహాసనం మందు ఎదుట నిలుచుదరు, పరిశుద్ధ హృదయం గలవారే ఇక్కడ ఉండేదరు. కాబట్టి ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. యెహోవా పర్వతంనకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడేవాడు. ఇది 2 పాయింట్స్. ఒక గొప్ప జన సమూహం తప్ప ఎవ్వరు నిలబడలేరు అక్కడ. ఎక్కాలా అంటే ప్రయాసంతో కూడింది కదా జీవితము. ప్రతిరోజు గంట సేపు ప్రార్థన చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కలేరు మీరు. అది నేనైతే ధీమాగా చెప్పగలను. ఆ అనుభవం ఎట్లా ఉంటుందో నేను చెప్తున్నాను. ఒక్కసారి నువ్వు ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కినావనుకో అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ దాచబడ్డ ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికలన్నీ నీకు అనుగ్రహించబడతా ఉంటాయి. ఎటువంటి వాక్యాలు నువ్వు పొందుకోవాలా, ఎటువంటి ఆ యొక్క మర్మములతో కూడిన అన్ని విషయాలు అక్కడ ఎంతో కాలంగా పూర్వకాలం నుంచి దాచబడ్డాయి. అవి నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. నువ్వు వాటిని తీసుకొచ్చి అనేకులకు పంచి అనేకులని ఆత్మీయ జీవితంలో ప్రధానులాగా తయారు చేస్తావు. నీ సేవ పరిచర్య అది. కాబట్టి ఒక్కొక్కరిని ప్రధాన దూతల్లాగా తయారు చేయాలా మన పరిచర్య అది. అట్లా తయారు కావాలంటే విధేయత చాలా అవసరము, పరిశుద్ధత చాలా అవసరము. తర్వాత అక్కడ ఏముందంటే 4వ వచనంలో వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. పాయింట్, చాలా పాయింట్ చూడండి. చాలా మంది క్రైస్తవులు పనికిరాని వాటి మీద టైం వేస్ట్ చేస్తూ ఉంటారు ఈ లోకంలో. వ్యర్థమైందంటే పనికిరాంది కదా. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. 2వది కపటముగా ప్రమాణము చేయకయు. అంటే కపటం అంటే వేస్తారన కదా, బయటికి ఒకటి లోపల ఒకటి. ఇది ఉండద్దు మన జీవితాలలో. కాబట్టి నేను చాలా ట్రై చేస్తుంటాను. ఎవరన్నా ప్రశ్న ఏమైనా అడుగుతుంటే మాటలు అబద్ధం చెప్పలేను నేను. కొన్ని విషయాలలో కొన్ని సత్యాలు కూడా చెప్పలేను, మౌనంగా ఉంటాను. ఎట్లా చెప్పాలో డైరెక్ట్ చెప్పలేం కొన్ని విషయాలు ఆఫీసులలో. కాబట్టి కొన్ని కారణాలుగా పెట్టాల్సి వస్తుంది. అంతే రీతిగా నీ కుటుంబ జీవితంలో కూడా అంతే. కపటంగా ఉండడానికి వీల్లేదు ఎవరితోని కూడా, ముఖ్యంగా పరిచర్యలో. ఎందుకంటే ఇవి వాడి గుణగణాలు, సైతాన్ గుణగణాలు. అటువంటి గుణగణాలు ఉండేవాడు ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క సీయోను పర్వతం ఎక్కలేరంట. అక్కడ ఎంత పవర్ ఉంటదంటే ఎలక్ట్రిసిటీ అంటాం చూసినావు, కరెంట్ షాక్ ఎట్లుంటది అట్లా ఉంటుంది. ఆ షాక్ లోకి పోతాం మనం. ఆడ పోయి అడుగు పెట్టినామంటే మొత్తము హోరేబు పర్వతమే గజగజ మండుతా ఉందని చెప్పింది వాక్యం. ఆయన ప్రభు దిగొచ్చినప్పుడు తన అడుగులు అక్కడ పెట్టినప్పుడు అది గజగజ వణుకుతా ఉండే వేడి. దాన్ని ఎవరు టచ్ చేసినా చనిపోతారు అన్నాడు. కానీ సీయోను పర్వతం మీద అట్లాగా అక్కడ ఎలక్ట్రిసిటీ ఉంటది, కరెంట్ ఉంటది. అది ఆ కరెంటు నువ్వు పొందుకొని వచ్చినావంటే నీ ప్రేయర్, నీ ప్రార్థన జీవితం ఎట్లుంటుంది అసలు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ మనుషులు పడిపోతుంటారు. నువ్వు చేయి పెట్టక ముందే నిలబడ్డావంటే పడిపోతుంటారు. నేను ఛాన్సాలు చూసినా మన పరిచర్యలో. మీరు ఎంతమంది గమనించారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా కేర్ఫుల్ గా గమనిస్తూ ఉంటాను. అంటే నేనేదో గొప్పోడు, మన మీద మన పరిచర్యలో మన మీద స్పెషల్ అని కానే కాదు. అది ఒక తరానికి ఆయన ఇచ్చిండు. ఎందుకు మనకి ఇచ్చిండంటే నాకైతే తెలియదు. మనకెందుకు ఇవన్నీ రిలీజ్ చేసినట్టే నాకు అసలే తెలియదు. దాన్ని అంత సింపుల్ గా నేను జవాబు కూడా ఇవ్వలేదు. మనమంటే దేవుడు ప్రేమించండి స్పెషల్ అని. మనం అంటే ఎందుకు స్పెషల్? మనకంటే కష్టపడి ప్రార్థనలు ఉన్న వాళ్ళు, ఉపాసాలు ఎక్కువ దినాలు ఉపాసాలు ప్రార్థన చేసిన వాళ్ళు లేరా? కాబట్టి వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు. ఇప్పుడు చూడండి, నిర్దోషమైన చేతులు. ఇక్కడైతే నేను చాలా మంది ట్రాప్ అయిపోవడం చూస్తాను క్రైస్తవులు. నీ చేతులలో నిర్దోషంగా ఉండాలి. నీ చేతులు అంటే ప్యూర్ పరిశుద్ధమైన హస్తాలు, దోషం ఉండదు నీ హస్తాలలో. అంటే వేటినో ఆశించి తెచ్చుకుంటా ఉంటాం, అనవసరంగా ఎవరిదో డబ్బు తెచ్చుకుంటాం. అది నీ కష్టార్జితమే కాదు, నువ్వు మధ్యవర్తి లాగుండి, బ్రోకర్ లాగుండి అట్లా కూడా తెచ్చుకుంటా ఉంటావు. సరే, కష్టపడి సంపాదించుకుంటే వేరే ఉంది, కానీ మోసంతో తెచ్చుకున్న డబ్బులు ఉంటాయి చూసినావా, అది నిన్ను ఎప్పుడు నిర్దోషిగా ఎంచదు. ఎందుకంటే అది రక్తంతో కూడిన మనీ. నేను ఎన్నిసార్లు మీకు చెప్పిన, డబ్బు అనేది రక్తం అని, ఒకటి రక్తార్జితం అది. కాబట్టి ఒకటి డబ్బు నువ్వు తిన్నావంటే వాడి రక్తం తాగినట్లే నువ్వు. అప్పుడు ఏమవుతుందంటే నీ ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది ఎవరిదో. అందుకే నేను ఈ సీక్రెట్ నేర్చుకున్న ఏంటంటే, నేను ఇతరుల జీవితాలలో డబ్బు నాటుతా ఉంటాను. చాలా మంది అనేది పిచ్చోడు అనుకుంటారు, ఇందులో పైసలు ఎక్కువన్నాయి అనుకుంటారు. కానీ నేను నేర్చుకున్న సీక్రెట్ ఏం తెలుసా? ఇతరుల జీవితంలో నేను నా డబ్బు నాటుతున్నానంటే నా జీవము వాడిలోకి పోతుంది. అప్పుడు ఏమవుతుందంటే నాకు పైనుంచి మరీ అధికంగా జీవం వస్తూ ఉంటుంది. అందుకే నేను చెప్తా ఉంటాను ఎన్నిసార్లు, నా దగ్గరికి ఏ రోగం ఇంతవరకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇదే సీక్రెట్ నేను నేర్చుకున్నాను నా లైఫ్ లో. ప్రతి ఒక్కరి జీవితంలో
బీదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అని ఉందా లేదా వాక్యం? ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మనం ఇవ్వాలి. ఎందుకంటే దశమ భాగంల గురించి ఎన్నిసార్లు నేను చూపించినా నాకు ఈ మధ్య ఇంకొకటి దేవుడు బయలుపరిచాడు. దశమ భాగం డబ్బుకు సంబంధించింది కానే కాదని, దశమ భాగం ఆహారానికి సంబంధించిన చూపించిండు వాక్యం మాలాకి గ్రంథంలో. తర్వాత కొంత సంవత్సరాల క్రితం నేను చూపించిన కూడా దశమ భాగం దేనికి సంబంధించిందని. దశమ భాగము 4గా విభజించాలని చెప్పిండు దేవుడు. అది ఎవ్వరు పాటించారు, ఎక్కడ నేను వినలే. దశమ భాగాలకు సంబంధించిన వాక్యాలు నేను చాలా విన్నాను, గొప్ప గొప్ప దైవజనుల నుంచి విన్నాను. బిల్లీ గ్రహాం చెప్తుంటే కూడా ఒకరోజు నేను విన్నా వాక్యం. తర్వాత క్యాథరిన్ కుల్మన్ గొప్ప దైవజనరాలు, ఆమె నోట్ల నుంచి కూడా విన్నా. ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనుల వాక్యాలు నేను విన్నాను, ఆడియోస్ విన్నాను, వీడియోస్ చూసినాను, వాళ్ళ పుస్తకాలు కూడా చదివినా నేను. కానీ ఎవ్వరు చెప్పలేదు ఆ విషయం. కానీ బైబిల్లో ఉంది అది. అంటే వాళ్ళ పుస్తకాలే చదువుతాను అనుకుంటుంటారా, నేను బైబిల్ కూడా చదువుతా. బైబిల్లో మటుకు బహుతేటగా ఉంది. ఏంది దాన్ని 4 భాగాలు చేసి, ఒక భాగము యాజకునికి, ఒక భాగము విధరాలకి, ఒక భాగము అనాథలకి, చివరి భాగము పరదేశులకి అని ఉంది క్లియర్ గా. కానీ నాకు తెలిసిన కాడికి ఈ రోజు వరకు కూడా ఏ క్రైస్తవుడు దాన్ని పాటించాడు, ఏ పాస్టరుడు దాన్ని పాటిస్తలేడు. అందుకు వాళ్ళు పాపం చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్, దశమ భాగం తీసుకోవడమే పాపం. ఎందుకంటే అది లేవీలకు ఇవ్వబడింది, అది మనకు కాదు ఇవ్వబడింది. అయితే అపోస్తల కార్యంలో దశమ భాగం చెప్పలేదు. వాళ్ళు ఏం చేశారు, నీళ్ళ మీద భారం మోపద్దు అన్నాడు. అది ఇశ్రాయేలు ప్రజలకి భారం, ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు కాబట్టి. వాళ్ళకి అది పనిష్మెంట్ లాగా ఒక రీతికి చెప్పాలంటే. ఇంకో రీతికి చెప్పాలంటే యాజకులకి మళ్ళీ ఆహారం కావాలి కదా, వాడి జీవనోపాధికి కావాలి కాబట్టి యాజకులు గారు పెట్టిండి అక్కడ. కానీ అసలైన సత్యం ఏంది, మలాకి గ్రంథంకి వస్తే కానీ తెలియదు మనకి. మీరు అనాథల పట్ల కనికరం చూపించలేదు, విధుల పట్ల ఆదరణ చూపించలేదు అని చెప్తున్నాడంటే వీళ్ళు సరిగా దశమ భాగాన్ని అమలు పరచుకోలేదు వాళ్ళ జీవితాలలో. ఎందుకు వాళ్ళు వ్యర్థులు అయిపోయినారు అంటాడు, మీరు దొంగిలించిండ్రు అంటాడు, మీరు దొంగలు అయిపోయినారు అంటాడు. అంత డైరెక్ట్ గా మాట్లాడతాడు దేవుడు మలాకి గ్రంథంలో. కాబట్టి నీవు నీ చేతులు చాలా నిర్దోషంగా ఉండాలి. నేను ఎంతగానో ప్రయాసపడుతున్నాను ఈ విషయంలో. ఎందుకంటే ప్రతి గుణగణాలు ఆయన పరిశుద్ధ పర్వతం మీద నువ్వు అడుగు పెట్టాలంటే నీకు కొన్ని ముఖ్యమైన గుణగణాలు అవసరం. అక్కడ నిలబడాలి, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలబడాలా అంటే ఎప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా, బ్రదర్ ఇది కాలం ముగించినాక బ్రదర్ అంటారు. ఎక్కడుంది చూపి అక్కడ ఎక్కలేదు. అక్కడ ఎక్కాలంటే శరీరం ఉంటుందా, ఆత్మకి ఎక్కడానికి ఏమంత కష్టం కాదు కదా. శరీరంలో ఉన్నవాడే ఎక్కగలడు. నిలబడేవాడంటే పరిశుద్ధ స్థలంలో కాళ్ళు ఉంటేనే నిలబడేది. కాబట్టి ఇక్కడ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ గుణగణాలు ఇచ్చింది దేవుడు. ఏంటంటే ఫస్ట్ పాయింట్, వ్యర్థమైన వాటి అందు మనసు పెట్టుకోవద్దు. గమనించాలా, ఎవరితో మాట్లాడుతుంటే అరే ఇది వ్యర్థం, మెల్లిగా జారుకోవాలా, టైం వేస్ట్ చేయదు వాటి మీద. టైం అనేది బహు విలువగలది జీవితంలో, ఎప్పటికీ నువ్వు తిరిగి తెప్పించుకోలేవు ఆ టైంని. అందుకే కనీసం 17 గంటలు ఎవ్రీడే నేను పనిచేస్తా. ఈ రోజుకి కూడా ఆఫీస్ పనే కాదు, సేవనే కాదు, ఇంకెన్నెన్నో పనులు చేస్తూ ఉంటాను, రకరకాల పనులు చేస్తూ ఉంటాను. టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ అన్ని నేర్చుకుంటున్నా. నేను అవసరమే లేదు నాకు, కానీ అయినా నేర్చుకుంటున్నా. ఎందుకు, లైఫ్ ఒక్కటే ఆపర్చునిటీ మనకి. ఎంతో వేస్ట్ చేసినాం టైం. నేను అది ఎన్నిసార్లు రుజుపరిచినానో. ప్రతిరోజు 8 గంటలు వేస్ట్ చేసుకుంటారు మనుషులు. నేను చూపించిన ఎన్నిసార్లు. పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో మాట్లాడితే పాస్టర్సే పరిచయం అయిపోయినారు ఎన్నిసార్లు. పాస్లను డైరెక్ట్ అడిగిన, మీరు 8 గంటలు సేవాన్ని తిరుగుతూ ఉంటారు, 8 గంటలు పండుకుంటారు, తింటారు, తాగుతారు, తక్కిన 8 గంటలు ఏం చేసినారు పాస్టర్ అంటే ఎవ్వడు నోరు తెరవలే. ఎన్ని ప్రాంతాలలోనో నేను చెప్పాలనా అన్న, ఏం చేసిండ్రో నేను చెప్పాలనా, నేనైతే చూడలేదు మిమ్మల్ని, కానీ నేను చెప్పగలను ఏం చేసిండ్రో. మీరు చాలా డిస్టర్బ్ అయిపోయినరు, సైతానికి ఇచ్చేసారు మీరు అన్న. ఎందుకంటే వాడు సమయాన్ని దొంగలించేవాడు నుండి వాక్యం. ఎట్లా దొంగలించిండు వాడు నీ సమయాన్ని? ఆ 8 గంటలలో కనీసము 2 గంటలు తీసేసినా, అటు ఇటు తిరిగినా, తిన్నా, త్రాగినా, 6 గంటలు నీకు ఫ్రీ టైం ఉంది సేవకులకి. ఆ 6 గంటలు ఏం చేసినావు తెలుసా? రోజు లెక్క చొప్పున కొన్ని సంవత్సరాలు నువ్వు సైతానికి ఇచ్చేసినావు. వాడు నిన్ను మోసగించి నీ దగ్గరికి లాకేసుకుని వాడు పవర్ఫుల్ గా తయారయ్యాడు ఆత్మీయ ప్రపంచంలో. నువ్వు పవర్లెస్ గా తయారైపోయినావు. అదే 6 అవర్స్ నువ్వు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టేసి కపటము, ఈ డబ్బులు సంపాదించుకోండి, కపటం కదా, మోసం చేసి డబ్బులు సంపాదించుకోవడం. అంత నీ చేతులలో అంత దోషం ఉంది. ఎందుకు? భార్యాభర్తలను విడదీస్తేవి, కాలుగొట్లాడుకుంటే వ్రాతపూర్వకంగా వాళ్ళకి విడదీస్తేవి, నువ్వే పెళ్లి చేస్తేవి, నువ్వే విడదీస్తేవి. ఏమైనా బాగుందా? నువ్వు ఎప్పుడు నిర్దోషంగా ఉంటావు చెప్పు? నీ చేతిలో ఎక్కడ నిర్దోషంగా లేదు. శుద్ధమైన హృదయంను కలిగిన వాడే అక్కడ నివసించగలడు, అక్కడ ఎక్కగలడు. కాబట్టి ఈ 24వ అధ్యాయాన్ని ఏదో ఒక రోజు నేను డీటెయిల్ గా మీకు చూపిస్తాను. ఎట్లా నువ్వు ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలా,
ఈ రోజు నుంచి నీకు అదొకటే ఛాలెంజ్. నేను మీకు ఇస్తున్నా సవాల్. ఏవిపిఎం గ్రూప్ మెంబర్స్ సియోను పర్వతం ఎక్కగలరా? ఈ కాలంలో, ఈ 1 month 2 months కాలంలో నేను చెప్తున్నా. టైం కూడా డిఫైన్ చేసిన మీకు. ఇక్కడ పోయి ఆ యొక్క వెలుగు, ఆ యొక్క ఎలక్ట్రిసిటీ, ఆ యొక్క వేడి అగ్నిలో అడుగుపెట్టి నువ్వు మళ్ళా సామాన్యంగా తిరిగి రాగలవా? నీ పరిచర్యలో రోగులు అట్లనే ఉండిపోతారా? నీ పరిచర్యలో ఎవడు రక్షణ పొందకుండా అట్లనే ఉండిపోతారా? ఎక్కడేసిన గొంగలి అన్నట్టు అక్కడే ఉండిపోతారా? దుష్ట శక్తులను నువ్వు గద్దించాలా? వాటి మీద నువ్వు విజయం పొందాలా? వాటి నుంచి మనుషులకి విడుదల కల్పించాలా అంటే నువ్వు మటుకు ఖచ్చితంగా ఈ పర్వతం ఎక్కాల్సిందే. ఇది కేవలం 1,44,000 మందికి సంబంధించిన బోధ. ఇది గొప్ప జనానికి సంబంధించింది కాదు. ఇది నువ్వు బయట చెప్పినా వాడు వినలేడు, వాడికి అర్థం కాదా, చేయలేడు. ఎక్కడ చూసిన సేవకులు ఈ వాక్యంలో తప్పిపోయినారు. అందుకే వాళ్ళు ఆటోమేటిక్ గా మొదటి 2 గుంపులలో పడిపోతారు. మనకి ఆ మొదటి 3 గుంపులతో సహవాసమే లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు గొర్రెపిల్ల ఎక్కడ పోతే అక్కడ ఉంటాడు, అంటే బయట ఉంటాం అన్నట్టు. మనం లోపల ఉంటాం. అందుకే అడవులలో ఊర్లలో తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఉన్నాడు యేసు ప్రభు. వాళ్ళు కూడా నా బిడ్డలే అంటున్నాడు. వాళ్ళకి ఎవరు సువార్త చెప్తారు. కాబట్టి నేర్చుకోవాలా తపన. చూడండి, వ్యర్థమైన వాటి మీద టైం పెట్టకండి, వేస్ట్ చేయకండి. మొబైల్స్ రుద్దకండి, బాగా రుద్ది చేతులు అరిగిపోతున్నాయి. కొత్త మొబైల్స్ వస్తా ఉన్నాయి. దాని నుంచి ఎవ్వడికి తృప్తి ఉండదు. ఎంతమంది అడిగినా తృప్తి ఉందా నీకు ఇంతసేపు పని చేసినందుకు దాని మీద అంటే లేదంటాడు. ఎవ్వడని అంటాడు. తృప్తి ఉండదు. అది ఏదైనా ప్రభు మహిమ కొరకు వాడకపోతే సైతానికి ఇచ్చినట్లే. కాబట్టి అటువంటి కృపలో ప్రభుని నడిపించాలా. ఇక మీదట నేను 23వ అధ్యాయం నుంచి బయలుదేరి 24వ అధ్యాయంలో నివసించడానికి నేను ప్రయాసపడాలా. గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడు. పరిశుద్ధుడగు తండ్రి, మీకు వందనాలనైనా ఈ వాక్యాన్ని బట్టి మీకే ఘనత మహిమ చెల్లించుకొంచున్నాం. మేమందరము మీ యొక్క పరిశుద్ధ పర్వతం ఎక్కాలా ప్రభా, మీ పరిశుద్ధ స్థలంలో నిలబడాలా ప్రభా. అంతకంటే గొప్ప భాగ్యం మా జీవితంలో ఇంకా ఏది కూడా లేదు ప్రభా. ఇక్కడ ఏమి సంపాదించుకున్నా అన్ని వ్యర్థమేనైనా సియోను పర్వతం ఎక్కాలన్న తపన, ఆశ మాలో అధికం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అందరికి. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ ప్రైజ్ లార్డ్.